నమస్తే నాగేశ్వర్ గారు. నేపాల్లో సోషల్ మీడియాపై నిషేధానికి వ్యతిరేకంగా రణరంగం ఏర్పడింది సార్. అక్కడ ఆందోళనకారులపై కాల్పులు జరిపారు. 20 మంది వరకు చనిపోయిన పరిస్థితి. దీంతో భారత్ కూడా అప్రమత్తమైంది. బీహార్లో హై అలర్ట్ విధించింది. అలాగే ఈ నేపాల్ ఆందోళనల వెనుక అమెరికా హస్తం ఉందనే వార్తలు కూడా వస్తూ ఉన్నాయి సార్. ఈ నేపాల్ పరిణామాలపై మీ కామెంట్. నేపాల్లో ఇప్పుడు ఇది సోషల్ మీడియా బ్యాన్ పైన ట్రిగర్ అది. ఇనీషియల్గా ట్రిగర్ అయితే వాస్తవమే. మీరు సోషల్ మీడియా అక్కడ జరిగింది ఏంటి అంటే, నేపాల్ సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. నేపాల్లో ఏదైనా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ పనిచేయాలి అంటే అవి ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్లో అప్లికేషన్ వేసి రిజిస్టర్ చేసుకోవాలి అని కొన్ని సంస్థలు రిజిస్టర్ చేసుకున్నవి. ఇప్పుడు టిక్ టాక్ పైన దాదాపు 9 months నిషేధం ఉండే. తర్వాత టిక్ టాక్ రిజిస్టర్ చేసుకున్నాక దానిపై నిషేధాన్ని తొలగించారు. ఇప్పటికీ టెలిగ్రామ్ పైన నిషేధం ఉంది. అక్కడ టెలిగ్రామ్ యాప్ను ఉపయోగించి మీకు ఆన్లైన్ ఫ్రాడ్, సైబర్ ఫ్రాడ్, మనీ లాండరింగ్ జరుగుతుంది అని టెలిగ్రామ్ పైన ఈవెన్ ఫ్రాన్స్ లాంటి దేశాల్లో కూడా ఆరోపణలు వచ్చి టెలిగ్రామ్ ఫౌండర్ను కూడా మీరు కనుక ప్రభుత్వ నిబంధనలతో కంప్లై చేయకపోతే అరెస్ట్ చేశారు కూడా. సో ఇలా మీకు ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ ఘర్షణ ఉంటుంది. ఇక్కడ కూడా నేపాల్లో కూడా ఈ సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా ఈ ప్లాట్ఫామ్స్ రిజిస్టర్ చేసుకోమని చెప్పారు. ఇప్పుడు మన దేశంలో కూడా ప్రభుత్వము వీటిని రిజిస్టర్ చేసుకోమని అనడము, అవి రిజిస్టర్ చేసుకోకపోవడము, ఈ ఘర్షణ మనం చాలా దేశాల్లో చూస్తున్నాం. కారణం ఏంటంటే ఈ ప్లాట్ఫామ్స్ ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, యూట్యూబ్ కానీ ఇవన్నీ కూడా మేము ఫ్రీ ఎక్స్ప్రెషన్, ప్రజలు స్వేచ్ఛగా తమ భావాన్ని ప్రకటించుకోవటానికి వేదికలుగా ఉంటాయి అనేది వీరి వాదన, ఫ్రీ స్పీచ్ అని. అందువల్ల ప్రభుత్వము రిజిస్ట్రేషను ఇదంటే ప్రభుత్వ నియంత్రణ ఉంటుంది. ప్రభుత్వాలు భావ ప్రకటన నియంత్రిస్తాయి. అది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని ఈ ప్లాట్ఫామ్స్ వాదన. కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ పిల్లలకి ఇచ్చినప్పుడు కానీ, మేము పెరుగు తిన్నప్పుడు కానీ, మేము చిన్నప్పుడు తిన్న ఓల్డెన్ డేస్ గుర్తొచ్చాయి మాకు. మీగడ కూడా పాలు కాచాక మీగడ బాగా రావడం, అప్పుడు మా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి అన్నమాట. కానీ సమస్య ఏంటంటే ప్రభుత్వాల వాదన ఏంటి అంటే వీటిని ఉపయోగించుకొని విశృంఖలంగా వ్యవహారాలు నడుస్తున్నాయి. ఇప్పుడు టెలిగ్రామ్ యాప్ పైన ఈవెన్ తీవ్రవాదులు కూడా ఈ ఫ్రీ స్పీచ్ పేరిట ఎవరైనా కమ్యూనికేట్ చేసుకోవడానికి వేదికలుగా మారుతున్నాయి అనేది ప్రభుత్వాల వాదన. ప్రభుత్వాల వాదనలో కాస్త హితబద్ధత కూడా ఉండవచ్చు, కాదని అనడం లేదు. ఎందుకంటే ఇలా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అనేక రకాలుగా అబ్యూజ్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. సైబర్ బుల్లింగ్ ఉంది, ట్రోలింగ్ ఉంది, మీకు పెద్ద ఎత్తున విద్వేషాన్ని రగిలించేటువంటి హేట్ క్యాంపెయిన్లు ఉన్నాయి. భయంకరమైన అబద్ధాలని ప్రచారం చేసే వాట్సాప్ యూనివర్సిటీ అని పేరే వచ్చింది. అధికారంలో ఉండే రాజకీయ పార్టీలు కూడా వీటిని వాడుకుంటున్నాయి. కానీ సమస్య ఏంటంటే వీటిని నియంత్రించడం అంటూ మొదలు పెడితే ప్రభుత్వాలు వాస్తవంగా చెడును నియంత్రించవు, మంచినే నియంత్రిస్తాయి. అంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి వాళ్ళనే నియంత్రిస్తారు. ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న వాటిని నియంత్రించారు. ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్లో చూస్తాం, ఎవరి అధికారంలో ఉంటే వారి ప్రత్యర్థి టీవీ ఛానల్స్ పైన నిషేధం విధిస్తారు. అప్రకటిత నిషేధమో ప్రకటిత నిషేధమో. మళ్ళీ బాధితులు నిందితులు అవుతారు, నిందితులు బాధితులు అవుతారు. సో ఒక రాజకీయ పార్టీ పాలించినప్పుడు మరో రాజకీయ పార్టీ ప్రజాస్వామ్య అన్యాయమైంది అంటారు. మళ్ళీ వాళ్ళ అధికారంలోకి వచ్చాక ప్రత్యర్థులు అలాగే చేస్తారు. ఇలా ప్రభుత్వాలకు అవకాశం ఇస్తే, ఎమర్జెన్సీ కూడా చూసాం దేశంలో, ఎప్పుడు కూడా భావ ప్రకటన స్వేచ్ఛను నియంత్రించే పనులు చేస్తాయి. ఎందుకంటే ప్రభుత్వాలు ప్రశ్నించే వారిని సహించలేదు. ఎందుకంటే ప్రశ్నిస్తే తమ రాజకీయ అధికారం ఎక్కడ పోతుందో అనేది వాళ్ళ అనుమానం. అందువల్ల అటు ఈ పబ్లిక్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు చెప్పే దాంట్లో లాజిక్ ఉంది, ప్రభుత్వాలు చెప్పే దాంట్లో లాజిక్ ఉంది. సమస్యల్లో రెండింటిలో కూడా చిత్తశుద్ధి లేదు. ఇప్పుడు ప్లాట్ఫామ్స్ చెప్పేది మాకు స్వేచ్ఛ ఉండాలి అని, కానీ స్వేచ్ఛ పేరిట దేశ వ్యతిరేక కార్యకలాపాలకు, చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు వేదికలుగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు ఉపయోగపడకూడదు. మాకు బాధ్యత ఏమీ లేదు అని వాళ్ళు అంటారు. ప్రభుత్వాలు విశృంఖలత్వాన్ని, దేశ వ్యతిరేక, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నియంత్రించడం పేరిట ప్రజల ప్రాథమిక హక్కైన భావ ప్రకటన స్వేచ్ఛను నియంత్రిస్తాయి.
అందువల్ల ఈ రెండిటి మధ్య రెండు వాదనలో హితబద్ధత ఉన్నప్పటికీ యాక్చువల్ ప్రాబ్లం కమ్స్ ఇన్ ఆనెస్టీ. ఇటువైపు కానీ అటువైపు కానీ, అటు ప్లాట్ఫామ్స్లో కానీ ఇటు ప్రభుత్వంలో కానీ ఆ హానెస్టీ అనేది లోపించడం వల్ల ఈ సమస్య వస్తుంది. సో అందువల్ల నేపాల్ ఈజ్ నాట్ అన్ ఎక్సెప్షన్. సో ఎప్పుడైతే సోషల్ మీడియా పైన ఈ నియంత్రణ విధించారో పెద్ద ఎత్తున జెన్ జీ రెవల్యూషన్ అంటున్నారు ఇప్పుడు దీన్ని. అంటే 1981 to 96 మధ్య పుట్టిన వాళ్ళను మిలీనియల్స్ అంటారు. 1997 to 2012 మధ్య పుట్టిన వాళ్ళను జెన్జీ అంటారు. ఇప్పుడు ఇందులో చాలామంది అరౌండ్ 20 years బిలో అండ్ జస్ట్ అబౌట్ 20 years వాళ్ళే. స్కూల్ యూనిఫామ్లో ఉన్న పిల్లలు కూడా వచ్చారు, కాలేజ్ యూనిఫామ్లో ఉండొచ్చు, అంతా యూత్. సో ఈ ప్రొటెస్ట్లకు కూడా మూలం నేపాల్కు ఉండే స్వభావం కూడా మనకు అర్థం కావాలి. నేపాల్ చాలా పేద దేశం, ఇక్కడ కూడా ఇంటర్నెట్ ఇంత పెనట్రేట్ అయిందా అని మనకు అనుమానం కూడా కలుగుతుంది. కానీ నేపాల్ జనాభా ఒక 30 million, 3 కోట్లు, అందులో 90% ఇంటర్నెట్ వాడతారు. అంత పేద దేశం కూడా. అంటే ఇంటర్నెట్ ఏ స్థాయిలో పెనట్రేట్ అయింది అనడానికి ఇది ఒక ఉదాహరణ. నేపాల్లో ఫేస్బుక్ రీచే 13.5 million ఫాలోవర్స్ ఉన్నారు. అంటే ప్రపంచవ్యాప్తంగా ఫేస్బుక్లో ఉన్న వాళ్ళందరినీ ఒక దేశంగా భావిస్తే వాళ్ళు చైనా తర్వాత, ఇండియా తర్వాత 3rd largest కంట్రీ అవుతారు. అంత పెద్ద జనాభా ఒక ఫేస్బుక్లోనే ఉన్నారు. ఇంకా మిగతా అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ చూస్తే ఎంత ఉంటారో చెప్పలేము. అందువల్ల ఫేస్బుక్లో 13.5 million పీపుల్ ఉన్నారు. మీకు ఇన్స్టాగ్రామ్లో 3.6 million పీపుల్ ఉన్నారు. అంటే 13.5 million అంటే 1,30,00,000 మంది, 3.6 million అంటే 36 లక్షల మంది. మీకు నేపాల్కు ఉన్న ఇంకో స్వభావం కూడా ఏంటంటే నేపాలీ జనాభాలో 7.5% మీకు విదేశాల్లో ఉంటారు. మైగ్రెంట్ లేబర్ చాలా ఎక్కువ నేపాలీస్. సో 7.5% ఆఫ్ ద పాపులేషన్ విదేశాల్లో జీవిస్తారు. సో వారు కూడా ఈ మెసెంజర్ యాప్స్ ద్వారా, వీటి ద్వారా మాత్రమే వారు కమ్యూనికేట్ కావాలి ఆన్లైన్ ద్వారా తమ ఫ్యామిలీస్తో. చాలామంది మన దేశంలో లాగానే నేపాల్లో కూడా ఇంకో ట్రెండ్ ఏంటంటే ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఒక కొత్త ఎకానమీని ఆవిష్కరించాయి. దీన్నే ప్యాషన్ ఎకానమీ అంటారు. సో క్రియేటివ్ ఎకానమీ, ప్యాషన్ ఎకానమీ అంటారు. అంటే సోషల్ మీడియాను ఉపయోగించుకొని సాధారణమైనటువంటి ప్రజలు కూడా ఇలా వ్యాపారాలు చేస్తున్నారు. మనంత తెలుసు, మన ఇంటి భోజనాలు అని ఇట్లాంటివన్నీ ఎమర్జ్ అవుతున్నాయి. క్లౌడ్ కిచెన్స్ ఎమర్జ్ అవుతున్నాయి. అంటే వారు బాగా వంటలు చేసే సామర్థ్యం ఉందనుకోండి, స్వీట్లు చేసే సామర్థ్యం ఉందనుకోండి, డెకరేషన్ చేసే సామర్థ్యం ఉందనుకోండి, గిఫ్ట్లు తయారు చేసే సామర్థ్యం ఉందనుకోండి. అంటే ప్రజల్లో ఉండేటువంటి క్రియేటివ్ స్కిల్స్ను కాస్త వారి ప్యాషన్తో ఇప్పటి వరకు చేసుకుంటున్న పనులను కాస్త వ్యాపారంగా కూడా మలుచుకుంటున్నారు. దాన్నే ప్యాషన్ ఎకానమీ అంటారు. ఇప్పుడు క్రియేటివ్ ఎకానమీ ఈ ఇంటర్నెట్ ఎనేబుల్డ్ ఎకానమీ. అందువల్ల ఇప్పుడు మీరు చాలామంది మన ఇళ్ళల్లో కూడా చూస్తుంటారు, ఏదన్నా ఒక ప్రోడక్ట్ తయారు చేసి దాన్ని ఇన్స్టాగ్రామ్లో రీల్ పెడతారు. వాళ్ళకు చాలామంది ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అవుతారు, ఆన్లైన్లో మనీ పంపిస్తే వాళ్ళు ఆ ప్రోడక్ట్ కూడా పంపుతారు. సో ఇలా ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ ఇవన్నీ సోషల్ మీడియా కేవలం కమ్యూనికేషను, పొలిటికల్ ఒపీనియను, ఎంటర్టైన్మెంటు, సోషల్ రిలేషన్స్కు మాత్రమే వేదికలు కాకుండా ఎంటర్ప్రెన్యూర్షిప్ కూడా వేదికగా మారిపోతున్నాయి. అందువల్ల ఇక్కడ నేపాలీ యూత్ కూడా చాలామంది మేము దీన్ని మా వ్యాపారాలకు వాడుకుంటున్నాం, ఇప్పుడు మీరు నిషేధించే వరకు మా వ్యాపారాలు దెబ్బతిన్నాయని. అంటే ఇప్పుడు వాట్సాప్లో బిజినెస్ అకౌంట్ ఉంటుంది. ఏదైనా చిన్న బట్టల దుకాణం ఉన్నా వాళ్ళ కొత్త శారీస్ వచ్చాయనుకోండి, శారీస్ షాప్, వెంటనే ఆ శారీస్ ఫోటోలు, వీడియోలు ఆ వాట్సాప్ అకౌంట్ ద్వారా తమ కస్టమర్లకు చేరవేస్తుంటాయి. సో అందువల్ల ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల బహుముఖ యూజ్ కూడా పెరిగింది. సో ఇక అందువల్ల సోషల్ మీడియా ఎప్పుడైతే ప్రభుత్వం నిషేధించిందో అది ప్రజల్లో, నేపాలీ సమాజంలో ఉన్న అసంతృప్తి కాస్త పెళ్ళుబిక్కటానికి కారణమైంది. కానీ వాస్తవంగా అది ట్రిగ్గర్ మాత్రమే. మనకు అర్థం కావాల్సింది ఎప్పుడు కూడా సోషల్ మీడియాలే రెవల్యూషన్లు క్రియేట్ చేయవు. మనకు అరబ్ స్ప్రింగ్ అనేప్పుడు తునీషియా, ఈజిప్ట్లలో పరిణామాలు వచ్చినప్పుడు కూడా ఫేస్బుక్ ఒక కీలక పాత్ర పోషించింది. అంటే తునీషియాలో ప్రజలు ప్రొటెస్ట్లకు రావటానికి ఫేస్బుక్ ఒక కారణమైంది, ఈజిప్ట్ ఒక కారణమైంది. పెద్ద ఎత్తున ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా ప్రజలు రోడ్ల మీదకి వచ్చారు. సో మన ఢిల్లీలో నిర్భయ ప్రొటెస్ట్ అప్పటికి ఇంకా సోషల్ మీడియా ఈ స్థాయిలో డెవలప్ కూడా కాలేదు. సో ప్రపంచవ్యాప్తంగా కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను సాధనాలుగా ఉపయోగించుకొని గ్రాస్ రూట్స్లో జరుగుతున్న వాటిని, అంటే ప్రభుత్వాలు, ప్రధాన మీడియా,
చూడని చూపించదలుచుకొని వాటిని కూడా సోషల్ మీడియా ద్వారా బయటకు వస్తున్నాయి. ఇందులో చాలా అబద్ధాలు కూడా బయటకు వస్తున్న వాటి నిజం, చాలా ఫాల్స్ ప్రాపగండా, ఫేక్. ఎందుకంటే MIT మాసచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ MIT వారి అధ్యయనం ప్రకారం ఫేక్ న్యూస్ ట్రావెల్ మచ్ ఫాస్టర్ అండ్ మచ్ డీపర్ ఆల్సో. ఈ ఛాలెంజెస్ కూడా ఉన్నాయి, కానీ బట్ స్టిల్ ప్రజలు తమ భావాలను వ్యక్తం చేసుకోవడానికి వేదికలుగానే కాకుండా సమీకరించుకోవటానికి కూడా వేదికలుగా మారుతున్నాయి. ఇప్పుడు ఇక్కడ కూడా జరిగింది అదే. ఎప్పుడైతే ఈ సోషల్ మీడియాను బ్యాన్ చేశారో ఇతర సాధనాలు, ఇప్పుడు టిక్టాక్ బ్యాన్ కాదు, సో వాటిని రెడిట్ బ్యాన్ కాదు, అక్కడ వీటిని సాధనాలుగా ఉపయోగించుకొని నేపాలీ యూత్ కాంగ్రిగేట్ కాగలిగారు. అంటే రాజకీయ పార్టీలు, ఆర్గనైజ్డ్ పొలిటికల్ అండ్ సోషల్ ఫోర్సెస్ నిరసనలు తెలపాలంటే వాళ్ళ కార్యకర్తలు ఉంటారు, నెట్వర్క్లు ఉంటాయి, గ్రామాన వాళ్ళకి యూనిట్లు ఉంటాయి. ఇదేమో బయట రాజకీయ శక్తి ఉండొచ్చు, లేవని మనం ఖచ్చితంగా చెప్పలేం, కానీ స్పాంటేనియస్ ప్రొటెస్ట్లకు కూడా సోషల్ మీడియాలో నెట్వర్క్ అవుతున్నారు. సో ఇది ట్రిగర్గా ఉపయోగపడి బయటకు వచ్చింది ఈ అసంతృప్తి. మరి అసలు లోపల కారణాలు ఏంటి అంటే, నేపాల్లో రాచరికం పోయినప్పుడు ప్రజలు చాలా గొప్ప ఆశలతో, ఆకాంక్షలతో ఈ మల్టీ పార్టీ పొలిటికల్ సిస్టాన్ని వెల్కమ్ చేశారు. అంటే రాచరికం అనుభవించిన నేపాలీ ప్రజలు, కానీ ది మల్టీ పార్టీ డెమోక్రసీ ఫెయిల్ టు డెలివర్. అందుకే ఇటీవల రాజుకు అనుకూలంగా కూడా ప్రదర్శన జరిగాయి. అయితే రాజుకు అనుకూలంగా ఉన్న రాజకీయ పార్టీలు కూడా ఉన్నాయి, వాటికి 3-4% మించి ఓటింగ్ రావడం లేదు. స్టిల్ రాజుకు అనుకూల రాజకీయ శక్తుల ప్రాబల్యం తక్కువే, కానీ ప్రజలలో కూడా రాచరికాన్ని అంతమొందించి ప్రజాస్వామ్యం మాకు గొప్ప ఫలితాలు ఇస్తుంది అని అనుకుంటే జరిగింది ఏంటి? రాజకీయ అస్థిరత, పార్టీలో చీలికలు, పార్టీలలో వెన్నుపోట్లు, పార్టీలు ప్రజలకు దూరమై పెద్ద రాజ్యాంగ సంక్షోభాలు ఏర్పడడం, నేపాల్లో ఒక పొలిటికల్ ఇన్స్టెబిలిటీ రూల్ చేస్తోంది. దీంతో ప్రజలకు రాజకీయ వ్యవస్థ పైన పెట్టుకున్న ఆశలు కాస్త దెబ్బతింటున్నాయి. ఇది మొదటి కారణం. రెండవ కారణం ఏంటి అంటే అవినీతి కూడా, పొలిటికల్ కరప్షన్ కూడా పెరిగింది. ఇటీవల టిక్టాక్లో పొలిటీషియన్ల పిల్లలు చాలా విలాసవంతమైన జీవితం గడుపుతున్న వీడియోలు కూడా ప్రసిద్ధమయ్యాయి. దాంతో నేపాల్ ఉండడమే ఒక పేద దేశం. నేపాల్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ తలసరి ఆదాయం $1,300, అంటే మన దేశ తలసరి ఆదాయంలో 1/3. అందువల్ల మీకు నేపాల్ పరిస్థితి ఏంటి అని అర్థం కావటానికి మనకు. కానీ అలాంటి దేశంలో కరప్షన్, ఇప్పుడు మీకు ఇటీవల 2017లో అనుకుంటాను ఎయిర్ బస్ డీల్, అంటే పెద్ద ఎయిర్ బస్ విమానాన్ని నేపాల్ కొన్నది. దాంట్లోనే కమిషన్ ఫర్ అబ్యూజింగ్ అథారిటీ అని మన దగ్గర లోక్పాల్ లాగా నేపాల్ రాజ్యాంగం ప్రకారం ఒక వ్యవస్థ ఉంది. దాన్ని CAA అంటారు, మన CAA కాదు, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ కాదు, కమిషన్ ఫర్ అబ్యూజింగ్ అథారిటీ అని. సో ఆ సంస్థ జరిపిన, మన లోక్పాల్ తరహా, లోకాయుక్త తరహా సంస్థ జరిపిన విచారణలో $10.4 బిలియన్, అంటే దాదాపు $1,000,00,000 అవినీతి జరిగిందని. అంత పేద దేశంలో $1,300 తలసరి ఆదాయం అన్న దేశంలో 10.4 మిలియన్, అంటే సుమారు $1,000,00,000 అవినీతి జరిగితే ఏ రకమైన ప్రజా వ్యతిరేకత ఉంటుందో మనం ఒకసారి ఆలోచించుకోవాలి. అందువల్ల నేపాల్ అలాంటి పేదరికం ఉన్న సమాజంలో మా డబ్బు ట్యాక్స్ పేయర్స్ మనీ ఎట్టిపోతుంది. పొలిటీషియన్ల ఫ్యూచర్ ఏమో ఇంత బాగా ఉంటే మా ఫ్యూచర్ ఏమో ఎందుకు దెబ్బతింటోంది అనేది అక్కడ యూత్ నుంచి వస్తున్న ప్రశ్న. అయితే ఈ అవినీతి ఇప్పుడు అంతటా లేదా? భారతదేశంలో కూడా ఉంది కదా. మరి ఈ స్థాయిలో మనం ఎందుకు యూత్ ఇక్కడ మన దగ్గర రియాక్ట్ కావడమే కష్టమైపోతుంది యూత్. ఎందుకు అంటే దానికి కూడా ఒక కారణం ఉంటుంది. ఎప్పుడైతే ప్రజాస్వామ్యంలో సేఫ్టీ వాల్స్ ఉంటాయి, అంటే మన ప్రెషర్ కుక్కర్కు సేఫ్టీ వాల్ ఎలాగైతే విజిల్ ఇస్తుందో, అది సేఫ్టీ వాల్ లేకపోతే కుక్కర్ పేలిపోతుంది. కానీ అథారిటేరియన్ గవర్నమెంట్స్ ఉన్న చోట ఏమవుతుంది అంటే, మనం చైనాలో తియన్మాన్ స్క్వేర్ ఇన్సిడెంట్ కూడా చూసాం. డెమోక్రసీస్లో మన రాజకీయ పార్టీలు అలాగే మీడియా ఒక రకమైన సేఫ్టీ వాల్గా పనిచేస్తాయి. నేపాల్ డెమోక్రసీ అయినా ప్రజలు సోషల్ మీడియా పైన బ్యాన్ను అథారిటేరియన్ చర్యగా భావించాయి. సో అథారిటేరియన్ చదివినప్పుడు ఏమవుతుందంటే ఆ ప్రెషర్ రిలీజ్ అయిపోయి పేలిపోతాయి. ఎందుకు అంటే మీకు అమర్త్య సేన్ పొలిటికల్ ఎకానమీ ఆఫ్ హంగర్ అనే బుక్లో అంటాడు, మల్టీ పార్టీ పొలిటికల్ సిస్టమ్ అండ్ ఫ్రీ మీడియా ప్రొవైడ్ వార్నింగ్ సిగ్నల్స్ ఆఫ్ అన్ ఇంపెండింగ్ క్రైసిస్ అని. అంటే ప్రజల్లో ఉండే అసంతృప్తిని
ఒక రకంగా రిలీజ్ చేస్తుంది, ఒక రకంగా ప్రభుత్వాలకు హెచ్చరికలు కూడా జారీ చేసి కరెక్టివ్ యాక్షన్ కూడా కారణమవుతుంది. కానీ ఈ అథారిటేరియన్ ట్రెండ్స్ ఉన్న చోట ఏమవుతుంది అంటే అది బయటికి రాదు. అది ప్రభుత్వాలు మంచి కొరకు అథారిటేరియన్గా ఉన్నా కూడా తప్పదు, ప్రజల్లో అసంతృప్తి పెళ్ళిబుక్కుతుంది. ఒక్కసారి ప్రజల్లో అసంతృప్తి పెళ్ళిబుక్కినప్పుడు రకరకాల శక్తులు దాన్ని ఉపయోగించుకుంటాయి. ఇప్పుడు మీకు బంగ్లాదేశ్ ఉదాహరణ ఉంది, శ్రీలంక ఉదాహరణ ఉంది. బంగ్లాదేశ్లో జరిగింది ఏంటి? వాస్తవంగా షేక్ హసీనా అథారిటేరియన్ గవర్నమెంట్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున స్టూడెంట్స్ రియాక్ట్ అయ్యి ముందు వరుసను నిలబడ్డారు. కానీ వాస్తవంగా విద్యార్థుల నిరసన కూడా అక్కడ సమాజంలో హసీనా ప్రభుత్వం పట్ల భయంకరంగా పెరిగిన అసంతృప్తి యొక్క రిఫ్లెక్షన్. ఎప్పుడైతే ఈ స్టూడెంట్ ప్రొటెస్ట్లు అయ్యారో అన్ని రకాల రాజకీయ శక్తులు, సామాజిక శక్తులు అందులో ఎంటర్ అయ్యాయి. ముఖ్యంగా ఇస్లామిస్టులు ఆ అనార్గనైజ్డ్ పొలిటికల్ మూమెంట్, అనార్గనైజ్డ్ పీపుల్స్ ప్రొటెస్ట్లో ఆర్గనైజ్డ్గా జోక్యం చేసుకొని ఒక రకంగా హైజాక్ చేశారు. అందుకే ఇప్పుడు మహమ్మద్ యూనస్ ప్రభుత్వం ఈ ప్రొటెస్ట్ల తర్వాత వచ్చిన ప్రభుత్వం వెంటనే జమాత్ ఇస్లామీ బంగ్లాదేశ్ పైన నిషేధాన్ని ఎత్తివేసింది. సో అందువల్ల ఇస్లామిస్ట్ ఫోర్సెస్ ఉండడము, ప్రో పాకిస్తాన్ ఎలిమెంట్స్ కూడా ఉండడము కూడా కీలకంగా బంగ్లాదేశ్ పరిణామాల్ని ఈ రకంగా మారుతాయి. అందుకు భిన్నంగా శ్రీలంకలో రాజపక్ష అవినీతి, ఆ కుటుంబాలు ఈ రాజపక్ష, మహేంద్ర రాజపక్ష, గొటబయ రాజపక్ష, ఇలాంటి ఒక 5-6 రాజపక్షలు ఉన్నారు. వీళ్ళు మొత్తం భక్షించేశారు శ్రీలంకన్ ఎకానమీని. దాంతో ఆల్రెడీ కోవిడ్ వల్ల శ్రీలంక ఎకానమీ దెబ్బతింది. ఎందుకంటే శ్రీలంకన్ ఎకానమీ హైలీ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఎకానమీ. తర్వాత సడన్గా నేచురల్ ఫార్మింగ్ని ప్రవేశపెట్టడం, ఆర్గానిక్ ఫార్మింగ్ ప్రవేశపెట్టడం ద్వారా పెద్ద ఎత్తున అగ్రికల్చర్ ప్రొడక్షన్ దెబ్బతింది. నేపాల్ ఏమో టీ ఎక్స్పోర్ట్స్ పైన ఆధారపడే దేశం. సో టూరిస్ట్ అరైవల్స్ దెబ్బతిని, టీ ఎక్స్పోర్ట్ దెబ్బతిని శ్రీలంక సివియర్ క్రైసిస్ ఎదుర్కొంది. ఈలోగా రాజకీయ అవినీతి, ఈ రెండింటికి వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున తిరగబడ్డారు. అందులో మీకు ఆ తిరుగుబాటు కాస్త ప్రోగ్రెసివ్ ఫోర్సెస్ నడిపించాయి. సో అనుర కుమార్ దిశనాయక్కి మీకు జనతా విముక్తి పెరమన దాంట్లో ఇంటర్వ్యూన్ అయింది. జనతా విముక్తి పెరమన ఎంటర్ కావడం వల్ల మీరు శ్రీలంకలో ఒక పెద్ద రాజకీయ మార్పుకే కారణమైంది. 3% ఓటింగ్ వచ్చిన జేవీపీ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో అనుర కుమార్ దిశనాయక్ 42% ఓటింగ్ వచ్చింది. అంటే జేవీపీ లెడ్ అలియన్స్కు, అంటే 3% కూడా లేని పార్లమెంట్ సభ్యత్వంలో మోర్ దెన్ 40% పార్లమెంట్లో సభ్యులు గెలిచారు. 42% ఓటింగ్ పెరిగింది. అందువల్ల శ్రీలంకలో రాజకీయ టర్న్ తీసుకున్నది ఒక రకం కనుక అక్కడ ఇవాళ అస్థిరత లేదు, సుస్థిర ప్రభుత్వం ఏర్పడింది అనుర కుమార్ దిశనాయక్ నాయకత్వంలో. బంగ్లాదేశ్లో ఇస్లామిక్ శక్తులు ఎంటర్ అయి దాని ఒక రాజకీయ అస్థిరత కేంద్రంగా మలిచారు. అందువల్ల నేపాల్లో కూడా ఈ మ్యాసివ్ స్టూడెంట్ ప్రొటెస్ట్లు ఒక రకంగా ప్రజల్లో ప్రభుత్వాల పైన పోయిన విశ్వాసానికి రిఫ్లెక్షన్, రాజకీయాల్లో కలిగిన అవినీతి సంస్కృతికి రిఫ్లెక్షన్. కానీ అది సోషల్ మీడియా బ్యాన్తో ట్రిగర్ అయింది. ఇక దీని వెనకాల ఏ రాజకీయ శక్తులు ఉన్నాయో చెప్పలేము. నేపాలీ మీడియా వార్తలు ప్రచురించిందంటే దీని వెనకాల అమెరికా ఉంది అని. ఎందుకంటే నేపాల్ ప్రభుత్వము ప్రస్తుతం ఉన్న కేపీ శర్మ ఓలీ ప్రభుత్వం చైనాకు అనుకూల ప్రభుత్వం. సో చైనాకు అనుకూల ప్రభుత్వం కనుక అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్, యునైటెడ్ మార్క్సిస్ట్ లెనినిస్ట్ పార్టీ ప్రభుత్వం అది. సో సహజంగానే ఆ ప్రభుత్వము చైనా వైపుగా ఉంది అనేది అమెరికా ఆరోపణ కొంత నిజం కూడా ఉంది. ప్రో చైనా టిల్ట్ కూడా ఆ ప్రభుత్వానికి ఉంది. ప్రో చైనా టిల్ట్ ఉంది. ఇటీవల అమెరికా ఇన్వెస్ట్మెంట్ కూడా భారీగా పెరిగింది నేపాల్లో. సో నేపాల్లో అమెరికా ఇన్వెస్ట్మెంట్కు కేపీ శర్మ ఓలీ ప్రభుత్వం అడ్డుపడుతోంది అని ఇటీవల కొన్ని విషయాల్లో బ్రేక్ కూడా విధించింది. ఇప్పుడు అమెరికా కొన్ని ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్, బ్రిటిష్ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ఇలాంటి సంస్థల పెట్టుబడులు కూడా ఉన్నాయి. అందువల్ల దీని వెనకాల అమెరికా ఉంది, ఈ పరిణామాల వెనకాల అనేది కూడా ఒక ఆరోపణ. కానీ అంతర్గత పరిస్థితులు ఉన్నది అమెరికా కాదు, ఎవడు ఏమీ చేయలేడు. కానీ అంతర్గతంగా అసంతృప్తి ఉంటే దాని వెనకాల అమెరికా ఉంది అని. అమెరికా ఉందో లేదో మనకు తెలియదు, కానీ ఇలాంటి ఆరోపణలు అమెరికా కొత్త ఏం కాదు. ఇప్పుడు బంగ్లాదేశ్లో కూడా ఇదే అనుభవం ఉంది. బంగ్లాదేశ్లో ఏకంగా షేక్ హసీనాను ఆరోపించింది. ఒక దీవిని నన్ను అడిగారు, ఇప్పుడు ఇండియన్ ఓషన్లో డిగో గార్షియా దీవిలాగా ఐలాండ్ అమెరికా కొంటామన్నది మేము ఇవ్వనని అన్నాము, అందువల్ల నా ప్రభుత్వాన్ని కూల్చారు. ఒకవేళ నేనే ఆ ఐలాండ్ ఇచ్చి ఉంటే, బంగ్లాదేశ్ సావర్నిటీని కనుక తాకట్టు పెట్టి ఉంటే
ఇవాళ నేను అధికారంలో ఉండేదాన్ని అని షేక్ హసీనా కూడా ప్రకటించారు. అందుకే మీకు అమెరికా ప్రపంచంలో భయంకరమైన తీవ్రవాదులకు కూడా రాజకీయ ఆశ్రయం ఇస్తుంది. అమెరికా బ్రిటన్లో పొలిటికల్ అసైలం ఇస్తుంది. మీరు అందుకే ఖలిస్తాన్ తీవ్రవాదులందరూ మీకు అమెరికాలో, బ్రిటన్లో, కెనడాలో ఉంటారు. కానీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఒక దేశ ప్రధానమంత్రిగా పనిచేసే షేక్ హసీనాకు అమెరికా పొలిటికల్ అసైలం ఇయ్యలే, బ్రిటన్ పొలిటికల్ అసైలం ఇయ్యలే. బ్రిటన్లో అయితే ఆమె చెల్లెలి కూతురు ఏకంగా బ్రిటిష్ అధికార లేబర్ పార్టీ ఎంపీ షేక్ రెహానా కూతురు. సో అలాగే అమెరికాలో షేక్ హసీనా కొడుకు కూడా ఉంటాడు. అయినా కూడా అక్కడ వాదే ఆ రెండు దేశాలు షేక్ హసీనాకు రాజకీయ ఆశ్రయం నిరాకరించాయి. అది ఈ ఆరోపణలకు బలాన్ని కూడా చేకూరుస్తుంది. ఇలా లాటిన్ అమెరికాలో చాలా దేశాల్లో అమెరికా అక్కడ ప్రభుత్వాల్ని మార్చిన ఉదాహరణలు మనకు అనేకం ఉన్నాయి. ఇప్పుడు ఈవెన్ యుక్రెయిన్లో కూడా జెలెన్స్కీ కన్నా ముందు రష్యా అనుకూల ప్రెసిడెంట్ ఉండే. ఆ రష్యా అనుకూల ప్రెసిడెంట్కు వ్యతిరేకంగా పశ్చిమ దేశాలు పెద్ద ఎత్తున నిరసనలను ప్రోత్సహించాయన్నది పుటిన్ ఆరోపణ కూడా. అలా ఆ వెస్ట్రన్ పొలిటికల్ కూలో రష్యా అనుకూల ప్రెసిడెంట్ పోయి వెస్ట్రన్ అనుకూల ప్రెసిడెంట్ జెలెన్స్కీ వచ్చాడు. అది కూడా రష్యా ఉక్రెయిన్ వారు కారణమైంది. అందువల్ల అమెరికన్ హిస్టరీ తీసుకుంటే చాలా దేశాల్లో రాజకీయ పరిణామాల్లో అమెరికా జోక్యం చేసుకున్న ఉదాహరణలు ఉన్నాయి. ప్రభుత్వాలను మార్చడం అనేది అమెరికా అధికారిక విధానం, అది రెజీమ్ చేంజ్ అంటారు. సో అందువల్ల ఈ పరిణామాల నేపథ్యంలో నేపాల్లో కూడా అమెరికా ఉందన్న ఆరోపణలు వస్తున్నాయి. బట్ దట్ హాస్ టు బి ఇండిపెండెంట్లీ వెరిఫైడ్. నేపాలీ పత్రికల్లో వాదనది అమెరికానే ఈ నిరసనల వెనకాల ఉందని. బట్ ఏదైనా నేపాల్లో రాచరికం పోయినప్పుడు ప్రజలు పెట్టుకున్న ఆశలని, ఆకాంక్షల్ని నెరవేర్చడంలో నేపాలీ రాజకీయ వ్యవస్థ వైఫల్యము, రాజకీయాల్లో ప్రజలకు దూరం కావడం అనేది ఈ నిరసనలకు కారణం. ఒక్కసారి అది జరిగినాక రకరకాల శక్తులు అందులో తమ ప్రయోజనాలు వెతుక్కుంటూ ఇంటర్వ్యూన్ అవుతూ ఉంటాయి. అందుకే నేపాలీ పొలిటికల్ సిస్టమ్ షుడ్ నాట్ బిలై ద ప్రామిసెస్ ఇట్ మేడ్ టు ద పీపుల్. రాచరికానికి వ్యతిరేకంగా ఒక బలమైన ప్రజా ఉద్యమం నడిచింది. ఆ ప్రజా ఉద్యమ ఆకాంక్షల్ని నెరవేర్చకపోతే జరగబోయే ప్రమాదానికి ఈ నేపాలీ జెన్జీ రివోల్ట్ అనేది ఒక ఎగ్జాంపుల్. ఇక ఇవాళ జరుగుతోన్న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ పాల్గొనడం లేదు. యూరియా కొరత తీర్చడంలో కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ విఫలమయ్యాయి. అందుకే మేము ఏ పక్షానికి సపోర్ట్ చేయడం లేదు, ఓటింగ్కి దూరంగా ఉంటూ ఉన్నాము అని చెప్పి కేటీఆర్ స్పష్టం చేసిన పరిస్థితి. సార్ కారణం ఇదేనా, ఇంకా వేరే కారణాలు ఏమైనా ఉండొచ్చు? కేటీఆర్ చాలా రాజకీయ పరిణతి కలిగిన నాయకుడు, కానీ ఈ స్టేట్మెంట్ చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. అంటే ఇప్పుడు ఒక 20,000 టన్నులు జేపీ నడ్డా పంపిస్తే బీజేపీ ఓటేస్తుందా? సో వాట్ ఈస్ దిస్ లాజిక్? అంటే ఒక యూరియా ఇవ్వకపోతే మేము ఉపరాష్ట్రపతి ఎన్నికలకు ఏ పార్టీకి ఓటేయం? మరి గతంలో ఎన్డీఏ అభ్యర్థి 2023 అసెంబ్లీ ఎలక్షన్స్కి ముందు అప్పుడు కేసీఆర్ దేశమంతా తిరిగి కాంగ్రెస్ వ్యతిరేక బీజేపీ నాన్ బీజేపీ కూటమి పెడతారన్న ఫెడరల్ ఫ్రంట్ అనే వార్తలు వచ్చాయి. ఫెడరల్ ఫ్రంట్ కాకపోయినా కాంగ్రెస్ ఇతర బీజేపీ ఇతర పార్టీలతో సమాలోచనలు జరిపారు. అఖిలేష్ యాదవ్, మమతా బెనర్జీ, పినరాయి విజయన్, స్టాలిన్, హేమంత్ సోరెన్, ఇలా అరవింద్ కేజ్రీవాల్, శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే వీళ్ళందరినీ వెళ్ళి కలిశారు కుమారస్వామి. అప్పుడు ఏమన్నారు? అప్పుడు మరి ప్రతిపక్ష అభ్యర్థి నాన్ ఎన్డీఏ అభ్యర్థికి ఓటేశారు కదా యశ్వంత్ సిన్హాకు. అంటే అప్పుడు యూరియా ఇచ్చిండ్రా? సో ఈ యూరియా ఇవ్వకపోవడం అనేది ఒక ఇష్యూ, దానిపైన ఫైట్ చేయాలి. కానీ యూరియాకు ఉపరాష్ట్రపతికి లంక పెట్టడం అనేది అది దానికి ఏదో సామర్థ్యం చుట్టూ రోకలి బండకు దానికి ఏదో లింక్ పెట్టినట్టుంటుంది. సో దానికి ఆ లింక్ ఏంటనేది అర్థం కావట్లేదు. యూరియా కొరత ఇది సెపరేట్ సబ్జెక్ట్, దాన్ని ఎలా అడ్రస్ చేయాలి అన్నది డెఫినెట్గా ఒక క్వశ్చన్ ప్రతిపక్షం రైజ్ చేయొచ్చు. కానీ ఉపరాష్ట్రపతి ఎన్నిక అనేది ఒక పొలిటికల్ క్వశ్చన్. ఆ పొలిటికల్ క్వశ్చన్ రేపు కాంగ్రెస్ పార్టీ కనుక పూర్తిగా యూరియా సప్లై సరిగా సమర్థవంతంగా చేస్తే కాంగ్రెస్ పార్టీతో రాజకీయంగా బీఆర్ఎస్ జతకడుతుంది. ఎక్కడైనా పొలిటికల్గా కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండంగా యూరియా సప్లై చేస్తుంది, ఎక్కడ యూరియా కొడుతుండదు. ఎస్ విల్ బీఆర్ఎస్ సపోర్ట్ కాంగ్రెస్, అది లాజిక్ ఉండాలి కదా. అయితే ఎందుకు వాళ్ళు ఉండదలుచుకోవాలి, ఈ మాటలు ఎందుకు అనాల్సి వస్తుందంటే ఈ తెలుగు అభ్యర్థి, అందులో తెలంగాణ బిడ్డ జస్టిస్ సుదర్శన్ రెడ్డి అభ్యర్థి.
దాంతో బీఆర్ఎస్కి ఒక తెలంగాణ ప్రైడ్ అనే బేస్ మీద నేను లోకేష్ కూడా ఇండియా టుడే కాంక్లేవ్లో మాట్లాడుతూ మాకు భారత్ ఫస్ట్, తెలుగు ప్రైడ్ నెక్స్ట్ అని మాట్లాడాడు. ఎవరికైనా భారత్ ఫస్ట్, కానీ దానికి తెలుగు ఆత్మగౌరవానికి మధ్య ఘర్షణ లేదు కదా. ఇప్పుడు నేను భారతీయుని, నేను తెలుగు వాడిని, దాంట్లో ఏం తేడా ఉన్నది? ఈ రెండు పరస్పర విరుద్ధమైన అంశాలు కనుకలో ఈ రెండింటి మధ్య నేను ఏది చాయిస్ వెతుక్కోవాలి కనుక భారత్ వెతుక్కుంటాను అంటే అర్థం ఉందా? మరి పివి నరసింహారావుకు మద్దతు ఇచ్చినప్పుడు తెలుగుదేశం తెలుగు ప్రైడ్ ఎందుకన్నది భారత్ ఫస్ట్ అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎందుకు ఓటేయలేదు? అందువల్ల వెన్ యూ మేక్ ఎ స్టేట్మెంట్ దట్ షుడ్ మేక్ పొలిటికల్ సెన్స్ అంటే నేను ఎస్ తెలుగుదేశం ధైర్యంగా చెప్పచ్చు మేము ఎన్డీఏలో భాగం, ఎన్డీఏకి మద్దతు ఇస్తున్నాం, ఆ పాయింట్ చెప్పాడు కూడా లోకేష్. కానీ మధ్య భారత్ ఫస్ట్, అదే భారత్ ఫస్ట్ ఎవరికి కాదయ్యా. భారత్ ఫస్ట్ అయినా కూడా మీరు కాంగ్రెస్ పార్టీ దేశాన్ని లో ఓడించాలని రాజకీయాలు నడుపుతున్న కాలంలో కూడా కాంగ్రెస్ అభ్యర్థి పివి నరసింహారావుకు పోటీ పెట్టలేదు కదా. మరి దాని సంగతి ఏంటి? భారత్ ఫస్ట్ అనేది ఇష్యూ కాదు, ఇవి పొలిటికల్ డిసిషన్స్. సో పొలిటికల్ డిసిషన్స్ కనుక ప్రజల సెంటిమెంట్తో ఇదివరకు వీళ్ళు రాజకీయాలు ఆడారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ గతంలో పివి నరసింహారావు పోటీ పెట్టకుండా పొలిటికల్ క్వశ్చన్ కాస్త సెంటిమెంటల్ క్వశ్చన్గా మార్చారు. ఎవరైనా ఎమ్మెల్యే చనిపోతే ప్రత్యర్థి పార్టీ అయినా పోటీ పెట్టకుండా, పోటీ పెడితే ఆ సానుభూతిలో కొట్టుకుపోతా ఆ భయంతో పోటీ పెట్టకుండా ఒక సెంటిమెంటల్ క్వశ్చన్గా మారుస్తారు పొలిటికల్ క్వశ్చన్. మార్చిన తర్వాత వాళ్ళ రాజకీయాల బాధితులే వాళ్ళు అవుతారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నెట్టాడుతున్న ప్రశ్న ఏంటి? అయ్యా మరి నువ్వు ఎన్టీ రామారావు వారసత్వం నీకు అవసరం లేదా? నువ్వు తెలుగు బిడ్డ కదా అని పివి నరసింహారావు, ఎవరైనా పివి నరసింహారావు తెలుగుదేశాన్ని భూపతిరాజు విజయకుమార్ రాజా నాయకత్వంలో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ రెండుగా చీలింది పివి నరసింహారావు హయాంలోనే. అంటే తెలుగుదేశాన్ని నిట్ట నిలువునా చీల్చినా కూడా ఏ కాంగ్రెస్ పార్టీ అయితే ఎన్టీ రామారావును గవర్నర్ను ఉపయోగించి తొలగించిందో ఆ కాంగ్రెస్ పార్టీ మీరు మద్దతు ఇచ్చారు కదా. ఎట్లా ఇచ్చారు మరి? ఎన్టీ రామారావును కుట్రతో గవర్నర్ను ఉపయోగించి తొలగించిన పార్టీకి మద్దతు ఇచ్చారే. అసలు కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయాలే కదా టీడీపీకి ఉన్నాయి. మరి అప్పుడు కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ఇవ్వడానికేమో తెలుగు ప్రజల ఆత్మగౌరవం. ఇప్పుడు కాంగ్రెస్తో పాటు అనేక ప్రతిపక్ష పార్టీలు మద్దతు ఇస్తున్న తెలుగు బిడ్డకు సపోర్ట్ చేయాలంటే భారత్ ఫస్ట్. మరి అప్పుడు ఎందుకు భారత్ లాస్ట్ అయింది ఎన్టీ రామారావుకు? ఇప్పుడు లోకేష్ ఏం చెప్తున్నాడు? రామారావుకు భారత్ ఫస్ట్ కాదు, ఆయనకు తెలుగు ప్రైడ్ ఫస్ట్, నాకు మాత్రం భారత్ ఫస్ట్. అంటే నువ్వు రామారావు దేశభక్తిని కూడా శంకిస్తున్నావా? లోకేష్ ఎన్టీ రామారావు దేశభక్తి శంకించినట్టు అవుతుంది ఈ భారత్ ఫస్ట్ లాజిక్ పెడితే. ఎవరికైనా భారత్ ఫస్ట్, ఎన్టీఆర్కైనా లోకేష్కైనా. కానీ మీరే ఒక పొలిటికల్ క్వశ్చన్ తెలుగుదేశం పార్టీయే గతంలో దాన్ని సెంటిమెంటల్ క్వశ్చన్గా మార్చారు. మార్చిన తర్వాత ఇప్పుడు అదే విక్టిమ్ అయిపోతున్నారు. ఇప్పుడు మన జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ఎందుకు మద్దతు ఇవ్వని క్వశ్చన్ ఆన్సర్ లేక ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఇప్పుడు టీఆర్ఎస్ కూడా అంతే. తెలంగాణ ప్రైడ్ అనే పేరిట మీరు అధికారంలోకి వచ్చారు. తెలంగాణ ఆత్మగౌరవం పేరిట మీరు అధికారంలోకి వచ్చారు. తెలంగాణ బిడ్డలు వేరే పార్టీల వాళ్ళైనా వాళ్ళు గవర్నర్లు అయినప్పుడు సన్మానాలు చేశారు. సిఎస్ విద్యాసాగర్ బీజేపీ నాయకుడు కదా, మీకు బండారు దత్తాత్రేయ బీజేపీ నాయకుడు కదా. కానీ వాళ్ళందరినీ బీఆర్ఎస్ గౌరవించింది కదా. తెలంగాణ బిడ్డలు ఉన్నత పదవులు అధిష్ఠిస్తే మాకు ఆనందం అన్నారు కదా. తెలంగాణ కోసం గొంగలి పురుగునైనా ముద్దు పెట్టుకుంటాం, కుష్ఠ రోగినైనా కౌగలించుకుంటా ఉన్నారు కదా. మరి జస్టిస్ సుదర్శన్ రెడ్డి లాంటి కోవిదుని మీరు ఎందుకు గౌరవించరు, ఎందుకు ఆలింగనం చేసుకోరు అనే ప్రశ్నకు ఆన్సర్ లేదు బీఆర్ఎస్ దగ్గర. అందుకొరకు తామే ఇప్పటిదాకా తెలంగాణ సెంటిమెంట్ రాజకీయం నడిపారు కనుక ఇప్పుడు ఆ తెలంగాణ సెంటిమెంటే ధిక్కరిస్తుంటే ప్రశ్నకి ఆన్సర్ లేక యూరియా ఇవ్వడం లేదు కనుక మేము మద్దతు ఇస్తలేము. ప్రాక్టికల్ రియాలిటీకి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది, బీజేపీ దేశంలో అధికారంలో ఉంది. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అని కాంగ్రెస్ ఆరోపిస్తోంది, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటే అని బీజేపీ ఆరోపిస్తుంది. మేము బీజేపీ కాంగ్రెస్లకు సమదూరం అని బీఆర్ఎస్ చెప్పుకుంటోంది. ఇప్పుడు కనుక జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇస్తే సహజంగానే మీరు కాంగ్రెస్తో వెళ్తున్నారు అని రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కాదు, మేమే అసలు సిసలు ప్రతిపక్షం బీజేపీ చెప్పుకుంటుంది. గతంలో మద్దతు ఇవ్వడం డిఫరెంట్. గతంలో నాన్ ఎన్డీఏ క్యాండిడేట్ మద్దతు ఇవ్వడం అప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉంది.
ఇప్పుడు కాంగ్రెస్ అధికారం ఉంది. ఈ పొలిటికల్ చేంజ్ రీత్యా బీజేపీకి ఆయుధము కాకూడదు అనే దృష్టితో జస్టిస్ సుదర్శన్ రెడ్డి మద్దతు ఇవ్వడం లేదు. దిస్ ఈజ్ అ పొలిటికల్ ఫ్యాక్ట్. ఈ పొలిటికల్ ఫ్యాక్ట్ చెప్పడానికి ఏంటి అభ్యంతరం? మేము రాష్ట్రంలో కాంగ్రెస్ పైన పోరాడుతున్నాం, మాకు జాతీయ రాజకీయాల్లో కూడా కాంగ్రెస్తో పొత్తు లేదు, అదే విధంలో మాకు బీజేపీతో కూడా పొత్తు లేదు. అందుకే మేము సుదర్శన్ రెడ్డి పైన సంపూర్ణ గౌరవం ఉన్నా, తెలంగాణ బిడ్డగా ఆయన ఉపరాష్ట్రపతి కావాలని మేము ఆశిస్తున్నా, మాకున్న రాజకీయ కంపల్సరీ అయితే మేము ఓటేయలేమని చెప్పండి. బీ ఫ్రాంక్, బీ హానెస్ట్. కాదు భారత్ ఫస్ట్ అని ఆయన అంటాడు, మాకు యూరియా ఫస్ట్ అని కేటీఆర్ అంటాడు. సో ఈ యూరియా ఫస్ట్ ఏంటి, భారత్ ఫస్ట్ రాజకీయం ఏంటి? ఉన్నది చెప్పండి. ఇది పొలిటికల్ క్వశ్చన్. అక్కడ టీడీపీకి ఇంకో ఛాలెంజ్ ఏంటంటే సేమ్ తమిళ్ సెంటిమెంట్ ఉపయోగించి బీజేపీ అక్కడ స్టాలిన్ కార్నర్ చేసే ప్రయత్నం చేసింది. మరి నువ్వు తమిళనాడులో బీజేపీ చెప్పిన ప్రిన్సిపల్ ఆంధ్రప్రదేశ్లో ఎందుకు వర్తించదు? అంటే స్టాలిన్కు తమిళ్ సెంటిమెంట్తో మద్దతు ఇవ్వాలి, భారత్ ఫస్ట్ అవసరం లేదా? బీజేపీ ఏం చెప్పింది అక్కడ? సో బీజేపీ చెప్పిన పాయింట్ ఇక్కడ తెలుగుదేశాన్ని అడుగుతున్నారు. అయ్యా మీ భారతీయ జనతా పార్టీ చెప్తుంది కదా, తమిళ బిడ్డ ఓటేయాలా అని స్టాలిన్ అడుగుతున్నారు, తెలుగు బిడ్డ ఓటేయాలా అని చంద్రబాబు నాయుడు అడుగుతున్నారు. అందువల్ల పాలిటిక్స్లో తామే పొలిటికల్ క్వశ్చన్స్ను సెంటిమెంటల్ క్వశ్చన్స్గా మారుస్తే ఆ సెంటిమెంట్స్ తిరిగి ఒక సందర్భంలో మిమ్మల్ని వెక్కిస్తాయి. అందుకు ఇది ఉదాహరణ కదా. రైట్ సార్. ఇక ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ముఖ్యమంత్రి హోదాలో పాల్గొన్న ఒక అధికారిక సమావేశంలో ఆమె భర్త మనీష్ గుప్తా కూడా కనిపించారు సార్. దీంతో ఢిల్లీలో పులేరా సర్కార్ నడుస్తోంది. పంచాయత్ వెబ్ సిరీస్లోని పులేరా గ్రామాన్ని పోల్చుతూ ఆప్ విమర్శలు చేస్తోన్న పరిస్థితి సార్. భారతీయ జనతా పార్టీ సమర్థించుకుంటోంది, ఆయన ముఖ్యమంత్రి భర్తగా కాదు ఒక సామాజిక కార్యకర్తగా ఆ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేశారు అని చెప్పేసి సార్ బీజేపీ సమర్థన మీద ఆ ఫోటో చూడండి, అర్థమవుతుంది. సార్ పక్కనే కూర్చున్నారు. మరి ముఖ్యమంత్రి పక్కన సామాజిక కార్యకర్తలు కూర్చొని సమీక్షించారు కదా. ఒకవేళ సమీక్ష అంటూ ఉంటే జనంలోకి ఉంటారు. ఢిల్లీ ముఖ్యమంత్రి సమీక్షించాల్సిన అవసరం ఇంకెవరు సామాజిక కార్యకర్త లేరా? సో ఆయన బీజేపీ నాయకుడు కాదా? కొన్ని సామాజిక కార్యకర్తలు రాజకీయాలకు అతీతం దూరంగా ఉన్నాడా? సో ఫండమెంటల్ పాయింట్ ఇక్కడ ఏంటి, నేను ఇప్పుడే కాదు, నేను ఎమ్మెల్సీ అయ్యాక చాలా స్థానిక సంస్థల మీటింగ్లకు కూడా వెళ్ళాల్సి వస్తుంది, అభివృద్ధి కరం వెళ్ళాను. మొదట్లో ఆశ్చర్యమైంది. ఇప్పుడు మన సర్పంచ్ రాధాకుమారి గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం అని ప్రకటిస్తాడు ఆ ఆఫీసరు మైక్లో. ఇక్కడికి వెళ్ళి రాధాకుమారి అంటే ఒక ఉమెన్ వస్తారు కదా మనం అనుకుంటాం, మగైన వస్తుంటాడు. నాకు చాలాసార్లు ఆశ్చర్యమైంది. ఇప్పుడు మనకు లక్ష్మీప్రియ మన సర్పంచ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నామంటాడు. అక్కడ లక్ష్మీప్రియ అంటే మనం ఏమనుకుంటాం, ఉమెన్ కదా అనుకుంటాం. ఓ మనిషి మగవాడు వస్తుంటాడు, ఏంటంటే భర్త. సో ఈ లక్ష్మీప్రియ ఎక్కడ ఉందంటే ఇంట్లో వంట చేస్తుంది, ఈ రాధాకుమార్ ఎక్కడ ఉందంటే పిల్లలు రెడీ చేస్తారు స్కూలుకు. ఇక్కడ మీటింగ్లో మాత్రం భర్త అటెండ్ అయ్యాడు. అక్కడ ఉన్న ప్రజలు కావచ్చు, అధికారులు కావచ్చు, అందరూ దీన్ని కామన్గానే తీసుకుంటారు. సో ఆయననే భర్తే సర్పంచ్గా వ్యవహరిస్తుంటాడు. ఎందుకంటే ఎప్పుడైతే ఈ ఉమెన్ కోసం సీట్లు రిజర్వేషన్లు మొదలయ్యాయో, సో భార్య పేరు పెట్టి దీదీ బీబీ బీటీ సిండ్రోమ్ అంటారు. అంటే భార్య, చెల్లెలు, కూతురు, కోడలు కూడా. సో ఈ సిండ్రోమ్ అనేది పెరిగింది. సో తమ అధికారం తమను దాటిపోకుండా తమ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని పెట్టి వీళ్ళ అధికారాన్ని చెలాయిస్తూ ఉంటారు. సో మీకు ఆన్లైన్లో వెబ్ సిరీస్ పంచాయత్ అని ఆడ ఫులేరా అనే గ్రామం, అందుకే ఆమ్ ఆద్మీ పార్టీ ఫులేరా గ్రామంతో పోల్చింది. నెట్ఫ్లిక్స్ అనుకుంటాను, సబ్జెక్ట్ కరెక్షన్. సో ఈ పంచాయత్ అనే వెబ్ సిరీస్ కూడా వస్తుంది. సో ఆ రకంగా మారిపోయింది అవి గ్రామాల్లో. ఇది సహజం, చాలా చోట్ల చూస్తున్నాం. ఈవెన్ ఎమ్మెల్యేల స్థాయిలో కూడా చూస్తున్నాం. మనం కూడా పేపర్లో ఉంటాం చూడండి, ఎమ్మెల్యే భర్త ఆఖరికి మంత్రి భర్తకు కూడా రాజకీయం చెలాయిస్తూ ఉంటారు. సో ఎమ్మెల్యే భర్త ఆగడాలు మితిమీరిపోయాయని ఈ మధ్య కూడా పేపర్లో చూసాం. మన కూటమి ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే భర్త ఆగడాలు అని, అంటే ఎమ్మెల్యే ఆగడాలు కూడా కాదు, ఎమ్మెల్యే భర్త ఆగడాలు. సో అందువల్ల ఇలా ఉమెన్ పొలిటికల్ ఎంపవర్మెంట్లో అబాస్పాలు చేస్తూ ఉంటారు. భారతీయ జనతా పార్టీ మహిళా రిజర్వేషన్ బిల్లును తెచ్చి మహిళల రాజకీయ సాధికారికత మేమే సాధించామని చెప్పుకునే పార్టీ కదా. ఇది ముఖ్యమంత్రి స్థాయిలో చూసే వరకు ప్రజలకు ఆశ్చర్యమైపోయింది. సర్పంచ్ స్థాయిలో ఇది అలవాటే, ఎమ్మెల్యే స్థాయిలో పూర్తిగా వేదికల పైన భర్త కూర్చున్నా భార్య కూడా కూర్చుంటుంది. ఒకవేళ భర్త కూడా వేదిక ఎక్కినా
ఎమ్మెల్యే ఎక్కకుండా ఉండదు. గ్రామ స్థాయిలోనైతే అసలు సర్పంచ్ కనబడరు, వీళ్ళే కూర్చుంటారు. అలాంటి ఉదాహరణలు కూడా ఉన్నాయి. అందువల్ల ఇది కానీ ఒక సీఎం స్థాయిలో జరగడం ఆశ్చర్యం. గ్రాస్ రూట్ స్థాయిలో జరుగుతోంది, దాన్ని సవరించాలి, దానిపైన పోరాడాలి, సమయం పడుతుంది అది. ఎందుకంటే మీరు రాజకీయాల్లో చూస్తే అన్ని రకాల మహిళలు ఉన్నారు. అంటే భర్త వల్ల అధికారంలోకి వచ్చినా తర్వాత తమకంటూ ఒక స్థానం సంపాదించుకున్న మహిళలు ఉన్నారు, స్థానం సంపాదించుకోని మహిళలు కూడా ఉన్నారు. రాబ్రీ దేవి ఒక ఉదాహరణ. లాలూ ప్రసాద్ జైల్లో పడితే సీఎం అయ్యారు, కానీ ఆమె పాలిటిక్స్లో ఒక ముద్ర వేయలేకపోయారు. సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ సతీమణిగా రాజకీయాల్లో ఎంటర్ అయ్యారు, కానీ తనకంటూ ఒక పొలిటికల్ ప్లేస్ సంపాదించుకున్నారు. యూపీఏను 2004లో అధికారంలోకి రప్పించారు. 2009లోనన్నా మన్మోహన్ సింగ్ పాత్ర ఉంది అని మనం అనుకోవచ్చు, కానీ 2004 అయితే ప్యూర్లీ సోనియా గాంధీ కదా. వాజ్పేయి నాయకత్వంలోని షైనింగ్ ఇండియా అని క్యాంపెయిన్ నడిపిన ఎన్డీఏను ఓడించి గెలిచారు, మామూలు విషయం కాదు. సో సోనియా గాంధీని ఒక పొలిటికల్ పర్సనాలిటీగా ఎమర్జ్ అయ్యారు. నెహ్రూ కూతురుగా ఇందిరాగాంధీ రాజకీయాల్లో అడుగుపెట్టిన తర్వాత నెహ్రూనే ఇందిరాగాంధీ తండ్రి అనే స్థాయికి వచ్చారు. సో ఇలా అంటే భర్త వల్ల తండ్రి వల్ల రాజకీయాల్లోకి వచ్చిన తమకంటూ ముద్ర వేసుకున్న మహిళా నాయకురాలు ఉన్నారు. అసలు భర్తతో సంబంధం లేకుండా రాజకీయాల్లో అసలు ఫ్యామిలీయే లేదు. ఇప్పుడు మమతా బెనర్జీ ఉంది, నాకు ఫ్యామిలీయే లేదు కదా అన్నారు. సో అలాంటి వాళ్ళు కూడా రాజకీయాల్లో ఉన్నారు. సో మీకు కన్షీరామ్ శిష్యురాలుగా మాయావతి రాజకీయాలు ఎంటర్ కావచ్చు, ఎంజీఆర్ తో ఉన్న సాన్నిహిత్యం ద్వారా జయలలిత రాజకీయాల్లో రాణించవచ్చు. కానీ గురువును మించిన శిష్యురాలుగా మాయావతి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అధికారాన్ని తీసుకొచ్చింది. కోర్స్ కన్షీరామ్ స్ఫూర్తి ఉంది. ఎంజి రామచంద్రన్ మిత్రురాలుగా భార్య జానకి రామచంద్రన్ ఫస్ట్ ఏడీఎంకే నాయకురాలు అయ్యారు, కానీ ఆమె నడపలేకపోయారు. ఆమె తర్వాత రాజీనామా చేశారు, ఏడీఎంకేకు జయలలిత నాయకత్వం. కానీ ఇవాళ జయలలిత నాయకత్వంలో అమ్మ నాయకత్వంలో ఏడీఎంకే అంటారు, కానీ ఎంజీఆర్ పేరు ఎవరు తెలుసుకోరు. సో ఆ స్థాయిలో ముద్ర వేసిన నాయకులు ఉన్నారు. రాజకీయాల్లో సమాంతరంగా వచ్చి రాణించినటువంటి నాయకులు ఉన్నారు. అంటే భర్తలతో పాటు ఇప్పుడు మీకు సుష్మా స్వరాజ్ హస్బెండ్ కూడా ఐ థింక్ పాలిటిక్స్లో ఉన్నట్టున్నాడు, కానీ ఆయనంత పాపులర్ కాదు. మనకు సుష్మా స్వరాజ్ పాపులర్, కానీ ఆమె రాజకీయాల్లో భర్త వల్ల పాపులర్ కాలేదు, తన సశక్తి వల్ల పాపులర్ అయ్యారు. రాజకీయాల వల్లనే భార్యాభర్తలైన వాళ్ళు ఉన్నారు. బృందా కరత్ సిపిఎం నాయకులు ఉన్నారు, ప్రకాష్ కరత్, బృందా కరత్ వామపక్ష విద్యార్థి రాజకీయాల్లో కలిసి తర్వాత భార్యాభర్తలయ్యారు. ఇలా రకరకాల ఉమెన్ పొలిటీషియన్స్ ఉన్నారు. అది ప్రాసెస్లో ఎవాల్వ్ అవుతుంటుంది. ఎందుకంటే ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు కూడా మొదట్లో భూస్వాములు తమ పాలర్లనే అభ్యర్థులుగా పెట్టి గెలిపించారు. చాలా ఉదాహరణలు కూడా మనకు పాతకాలపు వాళ్ళు చెప్తారు. ఆ ఎమ్మెల్యే కూడా కింద కూర్చునేవాడట. అంటే ఆ ఊర్లో ఉన్న దొర ఇంటికి వెళ్తే ఎమ్మెల్యే అయినాక కూడా కుర్చీలో కూర్చుంటే దొర బాల్చం దొర కుర్చీలో మేము కూర్చోవద్దు దొర, కింద కూర్చున్నాం కింద కూర్చో. ఇప్పుడు అలా ఉన్నారా? ఇప్పుడు ఇంపాసిబుల్. అలా ఊహించుకొని కూడా ఊహించుకోలేము. అంటే పాలేర్లను ఎమ్మెల్యేలు చేస్తే పాలేర్లు తమ దొరల ముందట, భూస్వాముల ముందట నిలబడే ఉండేవాళ్ళు, లేదా కింద కూర్చునేవాళ్ళు, నేల మీద కూర్చునేవాళ్ళు. ఆ స్థాయిలో రాజకీయాలు ఉండేవి. కానీ అవి మారిపోయాయి కదా. ఇది కూడా మారుతాయి, సమయం పడుతుంది. కానీ గ్రామ స్థాయిలో ఉండడము సమయం పడుతుందని మనం సముదాయించుకోవచ్చు. కానీ ముఖ్యమంత్రి స్థాయిలో ఢిల్లీలో అది కూడా భారతీయ జనతా పార్టీ నాయకురాలు, అది కూడా ఆమె కూడా రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఉన్నది. రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేని పర్సన్ కాదు. రేఖా గుప్తా కూడా ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘ నాయకురాలుగా పనిచేశారు, ఏబీవీపీ లీడర్గా. షీ హర్సెల్ఫ్ ఇస్ ఎ పొలిటీషియన్, పొలిటికల్ యాక్టివిస్ట్. రాజకీయ యాక్టర్లతో సంబంధం లేని వాళ్ళు పదవులు వచ్చాయనుకోండి, భర్తలు డామినేట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఆమె రాజకీయాల్లో విద్యార్థి దశ నుంచే ఉన్నారు. ఆ పెళ్లి కాకముందు నుంచి కూడా రాజకీయాలతో పరిచయం ఉన్న ఆ వ్యక్తి. సో ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు ఆమె. ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్గా, స్టూడెంట్ జనరల్ సెక్రటరీగా ఇది చేసినట్టున్నారు. సో అలాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా స్టిల్ భర్తలు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారంటే ఖచ్చితంగా బాధ కలిగిస్తుంది. బేటీ బచావ్, బేటీ పడావ్, బేటీ బడావ్ అంటే ఇదేనా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది కదా. ఇక రష్యాతో పాటుగా
ఆ దేశం నుంచి చమురు కొంటోన్న దేశాలపై రెండో దశ సుంకాలు విధిస్తాము అని చెప్పి ట్రంప్ మళ్ళీ హెచ్చరిస్తున్న పరిస్థితి సార్. ఆంక్షలతో రష్యా ఆర్థికంగా కుప్పకూలుతుంది, అప్పుడు పుతిన్ దారికి వస్తారు, చర్చలకు వస్తారు అని చెప్పి ట్రంప్ కామెంట్ చేస్తుంటే అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ ఒక కీలకమైన కామెంట్ చేశారు సార్. సుప్రీంకోర్టు సుంకాలు కొట్టేస్తే ఆయా దేశాలకు రిఫండ్ తప్పదు, అది అమెరికాకు పెనుభారమే అవుతుంది అని చెప్పేసి. సార్ దీని మీద ఏం జరగవచ్చు? అంటే మీకు రష్యా పైన ఆ సాంక్షన్స్ ఏం కొత్త కాదు. రష్యా పైన ఆంక్షలు ఇప్పటికీ 20,000కు పైగా ఆంక్షలు విధించారు. పుటిన్ ఏమీ ఏకాకి కాలేదు. వెస్ట్రన్ క్యాలిక్యులేషన్స్ అన్నీ ఫెయిల్ అయ్యాయి పుటిన్ విషయంలో. వాళ్ళు అనుకున్నదే రష్యన్ ఎకానమీ కొలాప్స్ అవుతుంది, ఇంకేం కొత్త శాంక్షన్స్ విధిస్తారు. ఇప్పటికే 20,000 రకాల శాంక్షన్స్ విధించారు. అమెరికన్ కంపెనీస్ అన్నీ రష్యా వదిలి వెళ్ళాయి. రష్యాకున్న ఫారిన్ ఎక్స్చేంజ్ను స్తంభింపజేశారు, డాలర్లను, వేల కోట్ల డాలర్లను స్తంభింపజేశారు. రష్యన్ ఎగుమతుల రష్యన్ ట్రేడ్ పైన ఆంక్షలు విధించారు. కానీ రష్యా ఏమీ కాలేదు. పుటిన్కు వ్యతిరేకంగా ఇంటర్నల్ రివోల్ట్ వస్తుందని అనుకున్నారు, కానీ జరగలేదు. రూబుల్ కాస్త రబుల్ అవుతుంది అని అనుకున్నారు, కాలేదు. ఇప్పుడు కొత్తగా అసలు పుటిన్ ఇంటర్నేషనల్గా ఏకాకి అవుతాడో అని అంచనా వేశారు, కాలేదు. ఇప్పుడు మళ్ళీ కొత్త ఆంక్షలు, సెకండరీ శాంక్షన్స్ అంటారు. అంటే రష్యా పైన ప్రత్యక్షంగా వేయకుండా రష్యాతో ఆయిల్ ట్రేడ్ జరుపుతున్న దేశాలపైన ఆంక్షలు విధిస్తాం. తద్వారా రష్యా ఆయిల్ అమ్ముకోలేకుండా పోతుంది. రష్యాతో ట్రేడ్ చేసే దేశాలపైన మేము శాంక్షన్స్ విధిస్తే రష్యా క్రిపుల్ అవుతుంది అని. అందువల్ల ఇప్పటిదాకా ఇన్ని శాంక్షన్స్ విధిస్తేనే పుటిన్ ఏమీ చేయలేక ఇలా ట్రంప్ అలాస్కాలో పుటిన్కు రెడ్ కార్పెట్ వేయాల్సిన పరిస్థితి వచ్చింది. సో దాంతోపాటు మీకు యుక్రెయిన్లో బ్యాటిల్ ఫీల్డ్లో అమెరికా పశ్చిమ దేశాలు మిలిటరీ సహాయం చేస్తున్నా ఉక్రెయిన్ యుద్ధ భూమిలో వెనక్కు తగ్గాల్సి వస్తుంది. 20% ఆఫ్ యుక్రెయినియన్ ల్యాండ్ రష్యా ఆల్రెడీ ఆక్రమించుకొని ఉంది. సో వాట్ డిడ్ యూ అచీవ్ టిల్ నౌ? ఈ శాంక్షన్స్ వల్ల అటు రష్యా క్రిపుల్ కాలేదు, ఇటు ఉక్రెయిన్ దెబ్బతిన్నది యుద్ధం వల్ల. అందువల్ల ఇప్పటి వరకు ఒక ఫెయిల్డ్ స్ట్రాటజీ ఇది. ట్రంప్ ఆంక్షలతో రష్యాను దారికి తెస్తానన్నది ఇట్ ఇస్ ఎ ఫెయిల్డ్ అండ్ ఫ్లాడ్ స్ట్రాటజీ అని 2022 నుంచి చూస్తున్నాం. ఇది మొదటిది. రెండవది, ఇందులో ఇది అబ్సల్యూట్లీ ఇమ్మారల్ హిపోక్రసీ. ఎందుకంటే రష్యాతో ట్రేడ్ చేస్తున్న దేశాల్లో అమెరికా కూడా ఉంది, యూరప్ ఉంది. మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. యూరప్ల మధ్య అమెరికా రష్యాల మధ్య ట్రంప్ వచ్చాక ట్రేడ్ 20% పెరిగింది అని ఏకంగా ప్రెసిడెంట్ పుటిన్ ఇటీవల అలాస్కా సమావేశాల సందర్భంగా ప్రకటించారు. అంటే ట్రంప్ అధికారంలోకి వచ్చాక రష్యాతో బైలేటరల్ ట్రేడ్ 20% పెరిగింది. పైగా ఇటీవల అలాస్కాలో కూడా ఉక్రెయిన్ యుద్ధాన్ని నివారించడానికి సమావేశమవుతున్నారని చెప్పి రష్యా అమెరికాలు ట్రేడ్ ఎలా పెంచుకోవాలని కూడా చర్చించాయి. అని అమెరికా నుంచి ఈక్విప్మెంట్ రష్యా ఎలా కొనాలి, రష్యా నుంచి ఏవేవి అమెరికా కొనాలని కూడా చర్చించుకుంటున్నారు. ఇక రష్యన్ ఎనర్జీ ట్రేడ్, అసలు ఫస్ట్ రష్యన్ ఆయిల్ ఈజ్ నాట్ ఎ శాంక్షన్ కమాడిటీ. రష్యా నుంచి చమురు కొనవద్దని ఇంతవరకు పూర్తి నిషేధం ఎక్కడా లేదు. అది పోకపోగా స్టార్టింగ్ 2022-23 వరకు కూడా ఇండియాను ప్రోత్సహించేందుకు కూడా అమెరికానే. రష్యా ఆయిల్ కొనండి, మీరు ఆయిల్ కొనడం వల్ల గ్లోబల్ ప్రైసెస్ స్టెబిలిటీ అవుతాయని. ఎందుకు అంటే రష్యా ఈజ్ ద లార్జెస్ట్ ఎనర్జీ సప్లయర్ ఇన్ ద వరల్డ్. ఒక్కసారి రష్యన్ ఎనర్జీ గనక ఇంటర్నేషనల్ ఎనర్జీ సప్లైస్లోకి రాకపోతే పెద్ద ఎత్తున ఎనర్జీ ప్రైసెస్ పెరుగుతాయి. అది ప్రపంచ ఎకానమీని దెబ్బతీస్తాయి. కనుక రష్యాకు ఆదాయము రావద్దు, అదే సమయంలో ధరలు పెరగవద్దు. అంటే రష్యన్ ఎనర్జీ సప్లైస్ ఉండాలి, కానీ వాటి నుంచి రష్యాకు ఆదాయం రాకూడదు. ఈ స్ట్రాటజీలో భాగంగా G7 రష్యన్ ఆయిల్ పైన క్యాప్ విధించింది, $60 పర్ బ్యారెల్గా విధించింది. ఇప్పుడు ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ధర అంతకన్నా భారీగా ఎక్కువేం కాదు. సో కాస్తంత ఎక్కువే, పెద్ద మార్జినల్గానే ఎక్కువ తప్ప అంతకన్నా భారీ ఎక్కువ కాదు. అంటే రష్యన్ ఆయిల్ ఈజ్ నాట్ శాంక్షన్, రష్యన్ ఆయిల్ ఈజ్ ఓన్లీ ప్రైస్ క్యాపింగ్ ఉంది. అందువల్ల అప్పుడు ఇండియాను కొనమని అమెరికాయే కోరింది. కొన్నందుకు అమెరికా
మంత్రులు కూడా ఆనందాన్ని వ్యక్తం చేశారు, ఇండియాను ప్రశంసించారు. పైగా ఇవాళ రష్యన్ ఆయిల్ కొంటున్న నెంబర్ 1 కంట్రీ ఇండియా కాదు. సో తుర్కీ ఈజ్ వన్ ఆఫ్ ద లీడింగ్ పర్చేజర్. తుర్కీ నాటోలో భాగస్వామి, అమెరికన్ అలై, అన్నిటికీ మించి యూరోపియన్ యూనియన్ కూడా పెద్ద ఎత్తున రష్యా నుంచి కొంటోంది. రష్యా లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ ఎల్ఎన్జి ఎక్స్పోర్ట్స్లో 51% యూరోపియన్ యూనియన్కే వెళ్తున్నది. తర్వాత రష్యన్ ఆయిల్లో 47% చైనాకి వెళ్తే 38% ఇండియాకి వెళ్తుంది. అందువల్ల రష్యా ఆయిల్ కొంటున్న పెద్ద దేశం చైనా, ఇండియా కాదు. రష్యా నుంచి గ్యాస్ కొంటున్న పెద్ద దేశం ఇండియా కాదు, యూరోపియన్ యూనియన్. రష్యా నుంచి ఇటీవల కాలంలో ఉక్రెయిన్ వార్ తర్వాత పెద్ద ఎత్తున వాణిజ్యాన్ని పెంచుకున్న దేశం ఇండియా కాదు, అది అమెరికా. ఇలా బహిరంగంగానే వాళ్ళే ట్రేడ్ జరుపుకుంటూ మేము రష్యాతో ట్రేడ్ జరుపుతున్న వారిపైన ఆంక్షలు విధిస్తామంటే ఇట్స్ అన్ అబ్సల్యూట్ హిపోక్రసీ. ఇంతకన్నా మించింది కదా. అమెరికా కూడా రష్యా నుంచి ఎరువులు కొంటోంది, ఎలక్ట్రిక్ వెహికల్స్లో వాడే పెల్లాడియం కొంటోంది, మీకు న్యూక్లియర్ ఇండస్ట్రీలో వాడే యురేనియం ఎగ్జాఫ్లోరైడ్ కొంటోంది. అవన్నీ ఏవి నేషనల్ కంపల్షన్ కాదు. ఇండియాకు ఆయిల్ అనేది నేషనల్ కంపల్షన్. ఎందుకంటే 85 to 90% మనం చమురు దిగుమతులపైన ఆధారపడ్డాం. రష్యన్ ఆయిలే కాదు, చైనా ఈవెన్ ఇరానియన్ ఆయిల్ కూడా కొంటోంది. ఇరాన్ పైన చమురు ఎగుమతుల పైన అమెరికా ఆంక్షలు ట్రంప్ ఫస్ట్ అడ్మినిస్ట్రేషన్లో. అమెరికా ట్రంప్ ఒత్తిళ్లకు తలవంచి భారత ప్రభుత్వం ఇరాన్ నుంచి చమురు కొనడం మానేసింది. ఆ రోజుల్లో మనం 10 to 12% మన ఇంపోర్ట్స్ ఇరాన్ నుంచి ఉండేవి, కానీ దాని లాభం చైనా పొందింది. ఇవాళ ఇరాన్ ఎగుమతి చేస్తున్న ఆయిల్లో 90% చైనా చాలా చౌకగా కొనేస్తుంది. ఇప్పుడు రేపు జరగబోయేది ఏంటి? ఈ రష్యన్ ఆయిల్ పైన మీరు ఆంక్షలు విధిస్తే ఇండియా కొనకపోతే చైనా కొంటుంది. చైనాని ఏం చేయగలిగారు? ఇరాన్ నుంచి కొంటుంది కదా. అంటే ఏం జరుగుతున్నది మీరు అంటే క్లియర్గా చైనాను బలోపేతం చేయడానికి ఈ చర్యలు ఉపయోగపడతాయి. రష్యా వీక్ కాదు, చైనా బలపడుతుంది ట్రంప్ ఎత్తుగడల వల్ల. భారత్ను ట్రంప్ టార్గెట్ చేస్తే జరిగేది ఏంటి? రష్యా వీక్ కాదు, చైనా బలపడుతుంది. ఇది మరి ఏ రకంగా అమెరికాకు ఉపయోగపడుతుంది, వెస్ట్కి ఉపయోగపడుతుంది, ఇది క్వశ్చనే కదా. ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల విషయానికి వస్తే ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల కుమారుడు రాజారెడ్డి రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం గత కొంతకాలంగా జరుగుతోంది సార్. షర్మిల దీని మీద క్లారిటీ ఇచ్చారు, అవసరమైనప్పుడు నా కుమారుడు ఏపీలో రంగప్రవేశం చేస్తాడు అని చెప్పి. ఇప్పుడు షర్మిల జగన్కు కాస్త డ్యామేజ్ చేయగలిగారు, కానీ అటు తెలంగాణలో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ పెద్దగా రాజకీయంగా ప్రభావం చూపలేకపోయారు. కడపలోనే ఓడిపోయిన పరిస్థితి. ఇప్పుడేమో రాజారెడ్డి రాజకీయ రంగప్రవేశం అంటూ ఉన్నారు సార్. ఏంటి సార్? రంగప్రవేశం చేయొచ్చు, కానీ నేను ఎలా స్పెక్యులేట్ చేయగలుగుతాను? మళ్ళీ మీరు ఎలా ఉండవచ్చు అని అడిగితే నేను అంటానని చెప్పి అక్కడ కాపీ మీరు చెప్పండి అన్నారు. సో కానీ రియాలిటీ ఏంటి? ఇప్పుడు ఆయన ఈవెన్ రంగప్రవేశమే చేయలేదు. రంగం ఎలా ఉంటుందో నేను ఎలా ఊహించగలను? అయితే డెఫినెట్గా రాజారెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి తండ్రి పేరు. సో రాజశేఖర రెడ్డి మనమడు. సో జగన్ సంతానం అయితే రాజకీయాల్లో ఇంకా వచ్చే దశ రానట్టున్నారు. సో అందువల్ల షర్మిల బహుశా దాని అడ్వాంటేజ్గా తీసుకొని నెక్స్ట్ జనరేషన్ రాజకీయాల్లోకి తీసుకొస్తుందా అనేది ఒక అంశము. కానీ రాజకీయాలు అలా లీనియర్గా ఉండవు. ఇప్పుడు మీకు ఎన్టీ రామారావు తెలుగుదేశాన్ని స్థాపించాడు. ఇప్పటికీ ఎన్టీఆర్కు దండ వేయకుండా తెలుగుదేశం ఉండలేదు. కానీ ఎన్టీ రామారావు లెగసీ నందమూరి కుటుంబం చేతిలో లేదు. ఎన్టీ రామారావు లెగసీ నారా కుటుంబం చేతిలో ఉంది. నందమూరి లోకేష్ కాదు, నారా లోకేష్. నందమూరి రాజకీయాలు చేసిన వాళ్ళు ఉన్న నందమూరి హరికృష్ణ రాజకీయాల్లో వేరే పార్టీ పెట్టి ఫెయిల్ కూడా అయ్యాడు. సో ఎన్టీ రామారావు కొడుకే ఫెయిల్ అయ్యాడు రాజకీయాల్లో. ఇప్పుడు నందమూరి తారక రామారావు ఉన్నాడు, జూనియర్ తారక రామారావు, ఎన్టీఆర్ జూనియర్. సో ఆయనతో అమిత్ షా కోట్ సినిమాల గురించి చర్చించి వెళ్ళాడు కదా ఆ మధ్య. సో అందువల్ల జూనియర్ ఎన్టీఆర్ 2009లో క్యాంపెయిన్ చేసినప్పుడు టీడీపీ ఓడిపోయింది, మనం మర్చిపోకూడదు. ఆయన క్యాంపెయిన్ చేయని సమయంలోనే జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ గెలిచింది. అందువల్ల రాజకీయాల్లో వారసులు ఎవరు సక్సెస్ అవుతారు అనేది అనేక ఫ్యాక్టర్స్ పైన ఉంటుంది. ఇప్పుడు రాహుల్ గాంధీ, ఇందిరాగాంధీ మనవడే. మీకు వరుణ్ ఫిరోజ్ గాంధీ, ఇందిరాగాంధీ మనవడే. వరుణ్ ఫిరోజ్ గాంధీ ఎక్కడున్నాడు? బీజేపీ ఎంపీగా ఉన్నాడు, అక్కడ కూడా పడతలేదు ఆయనకు. అండ్ రాహుల్ గాంధీ దేశ రాజకీయాల్లో సెంట్రల్ ఫిగర్గా ఉన్నాడు.
ఇద్దరు కొడుకులే కదా. ఆయన సంజయ్ గాంధీ చిన్న కొడుకు వరుణ్ గాంధీ, పెద్ద కొడుకు రాహుల్ గాంధీ. కానీ ఎంత తేడా ఉందో మీరే గమనించండి. అందువల్ల రాజకీయాల్లో ఎవరు పొందుతారని, ఇప్పుడు దేవగౌడకు చాలామంది పిల్లలు ఉన్నారు, అందులో రేవన్న అలాంటి వాళ్ళు సక్సెస్ కాలే. కుమారస్వామి పెద్ద కొడుకుడు కాదు నాకు గుర్తున్నంత వరకు, ఆయన సక్సెస్ అయ్యాడు. లాలు యాదవ్ ఇద్దరు కొడుకుల్లో తేజస్వి యాదవ్ సక్సెస్ అయ్యాడు. స్టాలిన్ ఇద్దరు కొడుకుల్లో అలగిరి ఎక్కడ పోయినా కూడా ఎవరు తెలియదు. సో అందువల్ల పొలిటికల్ ఫ్యామిలీలో వారసత్వం అనేది బంధుత్వాల ఆధారంగానే డిఫైన్ కాదు. బంధుత్వం ఒక ఫ్యాక్టర్, డెఫినెట్గా బంధుత్వం ఒక ఫ్యాక్టర్ కాదన్నాం. కానీ అదర్ పొలిటికల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, అనేక ఇతర ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. సో రాజకీయాల్లో వారసత్వం ఎవరికి వస్తుంది అనేది బంధుత్వంలో ఎంత సన్నిహితము, ఏ రకమైన బంధుత్వము అనే డైమెన్షన్సే పనిచేయవు. సో డెఫినెట్గా ఇతర అంశాలు కూడా పనిచేస్తాయి. ఇతర అంశాలు ప్రధానంగా రాజకీయ అంశాలు పనిచేస్తాయి. సో ఆ రాజకీయ అంశాలు ఎలా ప్లే అవుతాయి అనేది షర్మిల కొడుకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎంటర్ అయ్యే సమయానికి చూడాలి మనం, ఇప్పటికి కాదు. వారి సామర్థ్యంతో పాటు అప్పుడున్న పొలిటికల్ కాంటెక్స్ట్, ఇప్పుడు మీరే అన్నట్లు జగన్కు వ్యతిరేకంగా షర్మిల నిలబడ్డ ఆమెకు ఎంత కాంగ్రెస్ పార్టీని ఆమె బాగు చేయలేకపోయింది. ఆమెకు కూడా రాజకీయ భవిష్యత్తు ఏమీ రాలేదు, 1% ఓటింగ్ కూడా రాలేదు. షర్మిల వెనకాల వైసీపీలో ఉన్న అసంతృప్తులంతా వస్తారు అని చాలా విశ్లేషణలు వచ్చాయి. కానీ ఏ అసంతృప్తులు వచ్చారు చెప్పండి నాకు. ఆఖరికి వైసీపీ ఓడిపోయాక కూడా ఎవరు షర్మిల వైపు రావడం లేదు గమనిస్తే. కనీసం ఓడిపోయాక రావాలి, ఎందుకంటే అటు అధికార కూటమి నుంచి నిర్బంధం ఉంటుంది, అటాక్ కూడా ఉంటుంది. అయినా కూడా ఎవరు ప్రభావం చూపలేదు. ఇక్కడ కవిత హరీష్ రావుపై తిరుగుబాటు చేస్తే బీఆర్ఎస్ శ్రేణులు కేసీఆర్ బిడ్డ వైపు లేరు, కేసీఆర్ మేనల్లుడు వైపు ఉన్నాయి. బీఆర్ఎస్ మొత్తము కేసీఆర్ మేనల్లుని వెనకాల ర్యాలీ అవుతుంది. అఫ్కోర్స్ దానికి కేటీఆర్ ఆశీస్సులు కూడా ఉండడం కారణం కావచ్చు. బట్ కవిత కేసీఆర్ కూతురే కదా, ఆమె ఎవరిపైన పోరాడుతుంది? కేసీఆర్ మేనల్లుని పైన పోరాడుతుంది. ఎవరు ప్రివేల్ అవుతున్నారు ఇప్పుడు రాజకీయాల్లో? యాజ్ ఆఫ్ టుడే అయితే కవిత పెద్ద డిస్టర్బెన్స్ అయితే బీఆర్ఎస్లో చేయలేకపోయారు. అందువల్ల పొలిటికల్ ఫ్యామిలీస్లో లెగసీ, ఫ్యామిలీ పొలిటికల్ లెగసీ ఏ రకమైనటువంటి ప్యాటర్న్ ఉంటుంది అనే దాంట్లో ఎవరము ఖచ్చితంగా చెప్పలేం. కానీ బంధుత్వ ప్యాటర్న్ని ఇది ఫాలో అవుతుంది అని చెప్పలేం. అనేక డైమెన్షన్స్ ఉంటాయి. సో ఎన్టీ రామారావు కూతురు పురంధేశ్వరికి కూడా ఎన్టీఆర్ పొలిటికల్ లెగసీని పొందలేకపోయారు. కాంగ్రెస్లో చేరిన తర్వాత బీజేపీలో చేరాల్సి వచ్చింది. ఎన్టీ రామారావు మరో అల్లుడు దగ్గుపాటి కూడా ప్రభావాన్ని చూపలేకపోయాడు. చంద్రబాబు నాయుడు కూడా అల్లుడే, ఆయన అల్లుడే కదా, మరి ఇద్దరు అల్లుడే కదా. సో అందువల్ల ఇట్స్ అ ఫంక్షన్ ఆఫ్ సెవరల్ ఫ్యాక్టర్స్. చాలామంది బంధుత్వంలో ఉండే ఈక్వేషనే పొలిటికల్ లెగసీలో కూడా ఉంటుంది అని అనుకుంటారు. ఉండదు. అది ఇస్ సెవరల్ ఆస్పెక్ట్స్ దానిపైన ప్రభావం చూపుతాయి. సరిగ్గా మంత్రి నారా లోకేష్ రీసెంట్గా మోదీతో భేటీ అయ్యారు సార్. ఆ తర్వాత ఇండియా టుడే కాంక్లేవ్, సౌత్ ఇండియా కాంక్లేవ్ 2025లో ఆయన పార్టిసిపేట్ చేశారు. ఆయన చాలా కీలకమైన కామెంట్స్ చేశారు ఈ అలయన్స్కి సంబంధించి. టీడీపీ అలయన్స్ విత్ ఎన్డీఏ ఇస్ నాట్ టెంపరరీ బట్ ఎ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ టు పిఎం మోదీస్ లీడర్షిప్ అని చెప్పేసి, దాంతోపాటు అన్కండిషనల్ సపోర్ట్ అని కూడా అంటూ ఉన్నారు సార్. అన్కండిషనల్ సపోర్ట్ టు ఎన్డీఏ, బేషరతుగా మద్దతు ఉంటుంది 2029 వరకు కూడా అని చెప్పి. అంత బేషరతుగా మద్దతు ఇవ్వాల్సిన అవసరం ముందు టెంపరీ కాదు, లాంగ్ టర్మ్. ఏ మోడీతో? అమరావతికి మట్టి నీళ్లు కొట్టిన మోడీతోనా? ఎవరిది అన్నది నేను కాదు, చంద్రబాబు నాయుడు. భార్యకు కూడా న్యాయం చేయలేనోడు దేశానికి ఏ న్యాయం చేస్తాడు? అలాంటి వ్యక్తితో లాంగ్ టర్మ్ లీడర్షిప్. అది కూడా నేనన్నది కాదు, చంద్రబాబు నాయుడు. అసలు నరేంద్ర మోడీ పైన చంద్రబాబు నాయుడు చేసిన విమర్శలు నేను కూడా చేయలే, మామూలు విమర్శలు కావు కదా. ఒక్కసారి యూట్యూబ్లో కొట్టండి, ఎన్ని వీడియోలు వస్తాయి. అదే సమయంలో చంద్రబాబు నాయుడుపై కూడా మోడీ చాలా విమర్శలు మనం చాలాసార్లు చెప్పుకున్నాం. మిత్రుల్ని మార్చడంలో నాకన్నా సీనియర్, ఒక ఎన్నిక తర్వాత మరో ఎన్నికలో ఓడిపోవడంలో నాకన్నా సీనియర్, ఒకసారి ఒడిలో కూర్చోవడం, మరోసారి తిట్లు తినడంలో నాకన్నా సీనియర్ అని మోడీ రకరకాలుగా తనకన్నా ఎలా సీనియరో చంద్రబాబు నాయుడు గురించి చెప్పిన మాట మర్చిపోయామా? పోలవరంకో ఏటీఎం చేసి దోచుకుంటున్నారు, ఇవన్నీ మనం విన్నాం కదా 2019లో. మరి 2019లో ఇవన్నీ మనం వినలేదన్నట్లు
ఇవన్నీ ఈ సోషల్ మీడియాలో వీడియోలు లేవన్నట్లు, ప్రజలు పూర్తిగా మర్చిపోయినట్లు లోకేష్ మనల్ని నమ్మించాలని చూస్తే ఎలా సాధ్యమవుతుంది? పాలిటిక్స్లో పర్మనెంట్ ఫ్రెండ్స్ ఉండరు, పర్మనెంట్ ఎనిమీస్ ఉండరు, మళ్ళీ వీళ్ళే చెప్తుంటారు రాజకీయ నాయకులే. అందుకు ఇప్పుడు మోడీతో అలా ఘర్షణ పట్టుకొని ధర్మ పోరాట దీక్షలు చేసి ఇప్పుడు మళ్ళీ మోడీకి ఎందుకు అనుకూలంగా ఉన్నారు అంటే రాజకీయాల్లో పర్మనెంట్ ఎనిమీస్ ఉండరు, పర్మనెంట్ ఫ్రెండ్స్ ఉండరు, పర్మనెంట్ ఇంట్రెస్ట్లు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కొరకు మేము కలిసామంటారు. మళ్ళీ మీరే ఇది టెంపరీ కాదు పర్మనెంట్ అంటారు. ఏది నిజం అంటే ఒక సందర్భం అవసరం వచ్చినప్పుడు ఒకసారి పర్మనెంట్ అంటారు, ఒకసారి టెంపరీ అంటారు. సో వాస్తవాలు చెప్పాలి కదా ప్రజలకు. సో అందువల్ల ఇది అది కారణం ఏంటి అంటే తెలుగుదేశం నాయకత్వానికి ఒక ఛాలెంజ్ ఉంది. మోడీ అంత సులభంగా చంద్రబాబు నాయుడుని నమ్మడం. మీరు రాజకీయాలు ఎవరినైనా అడగండి, టీడీపీలో సీనియర్లు అడగండి, బీజేపీలో సీనియర్లు అడగండి, నాతో చాలామంది చెప్పారు మోడీ ఈవెన్ ఇంట్రెస్ట్ కూడా చూపలేదు. మీరు గమనిస్తే ఫస్ట్ చిలకలూరుపేట ఎన్నికల సభకు వచ్చారు, అక్కడ అసలు చంద్రబాబు నాయుడు పోడటానికి కూడా మోడీకి మనసు రాలే, జగన్మోహన్ రెడ్డి తిట్టడానికి కూడా మనసు రాలే. మీరు గమనిస్తే అది తెలుగుదేశం వాళ్ళకు చాలా ఆందోళన కలిగించింది. ఇదేంటి నరేంద్ర మోడీ వచ్చి తన ప్రభుత్వం గురించి చెప్పుకున్నాడు, కాంగ్రెస్ పార్టీని తిట్టిపోయాడు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెసే లేదు, ఆంధ్రప్రదేశ్లో లేని కాంగ్రెస్ని తిట్టిపోయాడు తప్ప చంద్రబాబు నాయుడు మెచ్చుకోలే. పోనీ చంద్రబాబు నాయుడు మెచ్చుకోవాలనిపించలే, జగన్మోహన్ రెడ్డి కూడా తిట్టలే. సో తర్వాత మీకు రాజమండ్రి, అనకాపల్లి సభలు ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ యూట్యూబ్ ఛానల్లో కొట్టండి, మీకు వస్తుంది. యూట్యూబ్లోకి వెళ్ళి అనకాపల్లి మీటింగ్, రాజమండ్రి మీటింగ్, చిలకలూరుపేట మీటింగ్ అని కొట్టండి, యూట్యూబ్లో వస్తుంది. ఏం చెప్పేది మీరు చూడొచ్చు కావాలంటే. అక్కడ అప్పుడు కాస్త రాజమండ్రి సభలో నాకు తెలుసు టీడీపీ నాయకులు వెళ్ళి ప్రత్యేకంగా బీజేపీ నాయకత్వాన్ని చెప్పారు, ఇది మాకు ఇబ్బంది అవుతుంది, ఒక జగన్మోహన్ రెడ్డి విమర్శించడం లేదు, చంద్రబాబు నాయుడు గురించి 4 మంచి మాటలు అనడం లేదు అని. నాకు గుర్తున్నంతవరకు చిలకలూరుపేటలో చంద్రబాబు నాయుడు పవన్ మీ భవిష్యత్తు గురించి ఆలోచించే వాళ్ళు అని చెప్పాడు. ప్రతి చోట మీరు ప్రతి మీటింగ్ చూడండి, చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఉన్నారనుకోండి, మోడీ క్లియర్గా పవన్ కళ్యాణ్ వైపు ఉంటాడు. మీకు అది కనబడుతుంది వీడియోలలో. పవన్ కళ్యాణ్ పైన ప్రత్యేకమైనటువంటి ప్రేమ చూపెడుతుంటాడు. ఎన్డీఏ మీటింగ్లో కూడా మీరు చూడండి, చంద్రబాబు నాయుడును పట్టించుకోలేదు, పవన్ నహే తుఫాన్ అన్నాడు. ఇది పవన్ కళ్యాణ్తో వ్యక్తిగత ప్రేమ అనుకుంటారు. పవన్ కళ్యాణ్ ఫ్యానా మోడీ చాలా తెలివైన వాడు. పవన్ కళ్యాణ్ పైన ప్రత్యేకమైన అభిమానాన్ని చాటడం ద్వారా చంద్రబాబు నాయుడుతో తనకున్న గ్యాప్ను రిఫ్లెక్ట్ చేస్తున్నాడు మోడీ ఈజ్ ఎ వెరీ వెరీ పవర్ఫుల్ పొలిటీషియన్. ఆయన చెయ్యి ఊపినా, ఆయన మాట మాట్లాడినా, ఆయన ఏమి చేసినా దాంట్లో పాలిటిక్స్ ఉంటాయి. వితౌట్ పాలిటిక్స్ మోడీ డజంట్ డూ ఎనీథింగ్. ప్రతి జస్టర్లో పాలిటిక్స్ ఉంటాయి, ప్రతి జస్టర్లో. అందువల్ల పవన్ కళ్యాణ్ పట్ల అంతగా చూపుతున్న అభిమానంలో కూడా ఒక జస్టర్ ఏంటంటే, ఎన్డీఏలో మాకు నెంబర్ 1 మిత్రుడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు కాదు. మేము నమ్మేది, విశ్వసించేది పవన్ అనే మెసేజ్ మోడీ ఇస్తున్నాడు, రిపీటెడ్గా ఇస్తున్నాడు. మీరు నాకు ఇప్పటి గుర్తు, ఒక తెలుగుదేశం పార్టీతో చర్చలు జరుగుతున్న సమయంలో, చర్చలు జరపడానికి మీకు తెలుసు చంద్రబాబు నాయుడు ఎంత ఆరాటపడ్డాడు చర్చలకు. అప్పుడు మోడీ ఒక లీడర్ని పిలిచి, ముझे मालूम है आप किधर जा रहा है, किससे बात करने के लिए जा रहा है, మీరు ఎవరితో మాట్లాడటానికి వెళ్తున్నారో నాకు తెలుసు, కానీ నేను చెప్తున్నాను, బిలీవ్ మీ, జాగ్రత్తగా ఉండు అని చెప్పాడు చంద్రబాబు నాయుడుతో చర్చ జరపడానికి. ఇది కాదని మీరు టీడీపీ నాయకత్వాన్ని చెప్పమనండి, బీజేపీ నాయకత్వాన్ని చెప్పమనండి, నేను అప్పుడు చెప్తాను ఎంత క్రెడిబుల్ సోర్స్తో నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే నేను 40 ఏళ్ళగా జర్నలిజంలో ఉన్నాను. నాతో పాటు 40 ఇయర్స్ క్రితం జాతీయ మీడియాలో పనిచేసిన వారు ఈరోజు భారతదేశ జాతీయ మీడియాలో టాప్ పొజిషన్లో ఉన్నారు. ఒక్కరు కాదు, 10 మంది ఉంటారు, 20 మంది ఉంటారు. ఇందులో కొంతమంది రోజు అమిత్ షా దగ్గర కూర్చున్న వాళ్ళు ఉంటారు, రోజు రాహుల్ గాంధీ దగ్గర కూర్చున్న వాళ్ళు కూడా ఉంటారు. ఇటున్నారు అట్టున్నారు. అందుకే బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి, ఇక్కడ కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం తెలియక ముందు కూడా నేను విశ్లేషిస్తుంటాను. చాలామంది సార్ మీరే ముందు చెప్పారు సార్ అంటారు. ఎందుకంటే ఐ నో ఇట్ కనుక. అందుకే రామచంద్రరావు అసలు కాడు ఈటల రాజేందరే ప్రెసిడెంట్ అవుతాడని తెలుగు ఛానళ్ళు అన్నీ ఘోషిస్తున్న వేళ నేను ఆ తెల్లారి అనౌన్స్మెంట్కి ముందు రోజు ఓ టీవీలో మాట్లాడుతూ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ రామచంద్రరావు అన్నాను. అని క్లియర్ ఇండికేషన్ ఇచ్చాను, రామచంద్రరావే ప్రెసిడెంట్ కాబోతున్నాడు. నాకు ఎలా తెలిసింది ఇది అంటే జర్నలిస్టులకు సోర్సెస్ ఉంటాయి. ఇప్పుడు
లోకల్గా ఒక పార్టీలో లీడర్గా ఉన్నప్పుడు అక్కడ స్ట్రింగర్గా ఉన్న విలేకరు ఉంటాడు. ఆ లోకల్ పార్టీ లీడర్ ఏదో మండల స్థాయి లీడర్ ఉంటాడు, ఈ స్ట్రింగర్ ఉంటాడు. ఒక దశకు వచ్చేవరకు ఏమవుతాడు, ఈ స్ట్రింగర్ బ్యూరో చీఫ్ అవుతాడు, ఆ లోకల్ పొలిటీషియన్ సీఎం అవుతాడు, మినిస్టర్ అవుతాడు. ఆ రిలేషన్ అట్లే కంటిన్యూ అవుతుంది. జర్నలిజంలో పాలిటిక్స్లో ఉండే లింక్ అది. అందువల్ల నేను ఫస్ట్ టైం 1990s ఎర్లీ 90s నేషనల్ మీడియాకి రాయడం మొదలుపెట్టాను. ది ఇండిపెండెంట్ అని టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ డైలీకి రాసేవాడిని. ఇప్పటికీ కూడా రాస్తున్నాను. ఇవాళ కూడా మళ్ళీ ఇప్పుడు క్వింట్లో రాయాలి కవిత ఎగ్జిట్ గురించి. సో అందువల్ల సోర్సెస్ ద్వారా చెప్తున్న అంశం. అందువల్ల మోడీకి చంద్రబాబు నాయుడు పైన విశ్వాసం లేదు. ఎందుకు లేదు అంటే వేరే విషయం కాదు, ఇతను చాలా వేగంగా మిత్రపక్షాలను మారుస్తాడు అని. అందుకే బదల్ మే మేరే సే ముజే సీనియర్ హై అన్నారు చూడండి మీరు. సో అందువల్ల లోకేష్కి ఉండే తపన ఏంటంటే, తెలుగుదేశానికి ఉండే తపన, ఈవెన్ చంద్రబాబు నాయుడు కూడా, మా లాయాలిటీ టువర్డ్స్ మోడీ ఈజ్ అన్ఫ్లించింగ్, మాది తిరుగులేని లాయాలిటీ, మమ్మల్ని మించిన విశ్వాసపాత్రుడు ఎవరూ లేరు అని పదే పదే చెప్పుకునే ప్రయత్నం చేస్తారు. నితీష్ కుమార్ ఎందుకు భిన్నం, ఆయన ఏమి చెప్పుకోడు, ఆయనకు తెలుసు, మోడీకి తెలుసు. సో కామ్ ఆయే తో రైతే కామ్ నే తో చలే జాతే ఉస్మే క్యా హై అంటారు ఇద్దరు. కానీ ఇక్కడేమో లేని విశ్వాసాన్ని ప్రదర్శించుకోవడం. ఇప్పుడు దేవుని మీద భక్తి లేని వాడు సందర్భం వచ్చినప్పుడు సాష్టాంగ ప్రణామాలు చేస్తుంటాడు, తనను మించిన దైవభక్తుడు లేడు అని చూపెట్టుకోవటానికి. నిజమైన దైవభక్తుడు ఇలా మొక్కెళ్ళిపోతాడు. కానీ ఈ దైవభక్తులు ఉంటారే, అంటే తన దైవభక్తి పైన అనుమానం ఉంది అనుకున్నప్పుడు పొర్లు దండాలు పెడతారు. అందరూ కాదు, పొర్లు దండాలు పెట్టే వాళ్ళందరూ అలాంటి వాళ్ళ నా ఉద్దేశం కాదు, కానీ పెడతారు. ఎందుకంటే దే వాంట్ టు షో దే లాయాలిటీ. ఇప్పుడు మనల్ని మించిన వాళ్ళు లేరు అని మీకు గుర్తుండే ఉంటుంది. కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు నాయుడు వెళ్ళాడు. మీరు ఆ ఫోటోలు ఇప్పుడు కూడా ఉంటాయి, గూగుల్లో చూడండి. అందులో చంద్రబాబు నాయుడు రాహుల్ గాంధీకి, సోనియా గాంధీతో సన్నిహితంగా మాట్లాడేందుకు తాపత్రయపడుతున్న దృశ్యాలు కనబడతాయి. ఎందుకు? అప్పుడు కూడా ఇదే ప్రాబ్లం. సో ఇతను మోడీ నుంచి విడిపోయి వచ్చాడు, మళ్ళీ ఎప్పుడు వెళ్ళిపోతాడో తెలియదు అని ఎన్డీఏ కాంగ్రెస్ నేతలకు అనుమానం. ఆ అనుమానాన్ని నివృత్తి చేసుకోవడానికి ఒక ప్రయత్నం, కానీ ఇది రాజకీయాలు గౌరవాన్ని ఇవ్వదు. బీ హానెస్ట్. ఎస్, ఈరోజు ఉన్న పరిస్థితుల్లో మేము బీజేపీతో కలిసి ఉన్నాం. సో అంతే తప్ప టెంపరీ కాదు, మాది పర్మనెంటు, లాంగ్ టర్మ్. పాలిటిక్స్లో లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ ఉండవు. అందులో ప్రాంతీయ పార్టీలకు వేటికి లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ ఉండవు. ఎందుకంటే వాళ్ళ షార్ట్ టర్మ్ అప్పటికప్పుడు 2024లో కలిశారు, 29లో కలుస్తారో లేదో ఎవరికి తెలుసు? ఎవరికైనా ఖచ్చితంగా చెప్పగలుగుతారా? అసలు టీడీపీ జనసేనలు కలిసి ఉంటారని ఎవరు చెప్తారు? బీజేపీ కలిసి ఉంటారు. అయినా బీజేపీ చరిత్ర మొత్తం తీయండి, ఏ మిత్రపక్షంతో కలిసింది కనుక టీడీపీతో కలిసి ఉండటానికి? జమ్మూ కాశ్మీర్లో పీడీపీతో కలిసింది, విడిపోయింది. మీకు ఉత్తరప్రదేశ్లో మొదట్లో ఎస్పీ బీఎస్పీలతో కూడా కలిసింది, తర్వాత విడిపోయింది. బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్తో కలిసింది, విడిపోయింది. మహారాష్ట్రలో శివసేనతో కలిసింది, విడిపోయింది. బీహార్లో జేడీయూతో ఎన్నోసార్లు కలిసింది, ఎన్నోసార్లు విడిపోయింది. ఒరిస్సాలో బిజు జనతాదళ్తో 2009 వరకు కలిసింది, తర్వాత విడిపోయింది. ఇప్పుడు వాళ్ళని ఓడించాను. తమిళనాడులో ఏడీఎంకేతో కలిసింది, డిఎంకేతో కలిసింది. మీరు కలవని పార్టీలు ఏం చెప్పండి మీకు? కేరళలో ఎస్ఎన్డిపి అని ఉంటుంది, శ్రీ నారాయణ ధర్మ పరిపాలన యోగం, వాళ్ళతో కలిసింది. ఇప్పుడు ఎప్పుడు పోతుందో కూడా తెలియదు. ఆయన పినరాయి విజయాన్ని మెచ్చుకుంటున్నాడు, ఎస్ఎన్డిపి నాయకుడు నటేషన్. కర్ణాటకలో జేడీఎస్తో కలిసిపోయింది, విడిపోయింది, మళ్ళీ ఇప్పుడు కలిసింది. ఇలా అస్సాంలో అస్సాం గణ పరిషత్తో కలిసింది, విడిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఇలా దేశమంతటా ఇది ఉన్నాయి కదా, ఇక్కడ ఒక్క దగ్గర కాదు కదా, దేశమంతటా ఇది మనకు కనబడుతుంటే. పంజాబ్లో అకాలీదళతో కలిసింది, విడిపోయింది. ఇలా ఎన్ని రాష్ట్రాలు చెప్పిన నేను, తెలుగుదేశంతో మాత్రం ప్రత్యేకమైన రిలేషన్షిప్ ఉంటుంది అని ఎలా నమ్మమంటారు చెప్పండి? రైట్ సార్. ఇక ఫైనల్గా బాబు అరెస్టుకు 2 ఏళ్ళు, సరిగ్గా 2023 సెప్టెంబర్ 9న నంద్యాలలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును అప్పటి జగన్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది సార్. సో ఇది ఏపీ రాజకీయాలనే మార్చేసిన ఒక ఘటనగా చాలామంది చెప్తూ ఉంటారు. ఆ క్రమంలోనే జనసేన టీడీపీ పొత్తు కూడా కుదిరింది. పవన్ కళ్యాణ్ రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గరే ఆ అనౌన్స్మెంట్ కూడా చేశారు, పొత్తుతో వెళతాము అని చెప్పేసి. సో చంద్రబాబు అరెస్ట్ ఏపీ రాజకీయాల దిశను ఏ రకంగా మార్చింది సార్? చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన తర్వాత కూడా నేను ఆ వీడియోలు ఇప్పటికీ యూట్యూబ్లో ఉంటాయి. ఇవాళ క్లెయిమ్ చేసుకోవడం కాదు, ఎందుకంటే యూట్యూబ్ వచ్చాక నోబడి కెన్ క్లెయిమ్ నేను అలా అన్నాను అనలేదు అని. ఎందుకంటే ఈ ప్రపంచం మారిపోయింది ఇప్పుడు. అందువల్ల మీరు అప్పటి వీడియోలు చూడండి. నేను మా చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత అనేక వీడియోలో ఇదే విషయం చెప్పాను.
చంద్రబాబు నాయుడు అరెస్టు పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉంది. తెలుగుదేశం సాంప్రదాయ వర్గాలలోనే కాదు, తెలుగుదేశంకు నాన్ టీడీపీ ఓటర్స్, ఈవెన్ న్యూట్రల్ ఓటర్స్, స్వింగ్ ఓటర్స్ అంటారు వాళ్ళలో కూడా చంద్రబాబు నాయుడు అరెస్టును అంగీకరించలేకపోతున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఉన్న పొలిటికల్ స్టేచర్ రీత్యా, జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడుకు మధ్య ఉన్న ఏజ్ గ్యాప్ రీత్యా కూడా అనేక ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో ప్రజలు అంత సులభంగా యాక్సెప్ట్ చేయరు. సో చంద్రబాబు నాయుడు అరెస్టు జగన్కు రాజకీయంగా నష్టం జరగబోతోంది అని, ఇది ఇప్పుడు చెప్పింది కాదు, నేను మళ్ళీ చెప్పేది ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడే అరెస్ట్ అయిన సమయంలో చెప్పింది. మీకు ఈవెన్ రిజల్ట్స్ రాకముందు కూడా ఎగ్జిట్ పోల్ సమయంలో కూడా చెప్పాను, కూటమి వైపే గాలి అని. చాలామంది ఏదో ఒకటో రెండో వీడియోలు చూసి నాగేశ్వర్ ఇలా మాట్లాడడానికి కంక్లూజన్కి వస్తుంటాను. అన్ని వీడియోలు చూసిన వారికి తెలుసు నేను ఎంత అన్బయాస్గా చెప్తాను. సో ఆ రోజు కూడా చెప్పాను, స్వింగ్ ఓటర్లకు కూడా ఇది వ్యతిరేకత ఉంది. అంటే ఆ రోజుల్లో మీకు పెద్ద ప్రచారం చూడండి, టీడీపీలో ఎవరు పెద్దగా కదలిక రావడం లేదు అని. వాస్తవం అది. ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. అనేక దేశాల్లో నిరసనలు జరిపారు, నా కోసం చంద్రబాబు నాయుడు చెప్తాడు, అది కూడా నిజమే. కానీ పెద్ద ఎత్తున ప్రజా వెల్లువ, అంటే కార్యకర్తలు నిరసనలు తెలపడం వేరు, పెద్ద ఎత్తున ప్రజా వెల్లువ వేరు. ఎన్టీ రామారావును రామ్లాల్ గవర్నర్ తొలగిస్తే బలమైన ప్రజా వెల్లువ వచ్చింది. దీనికి కారణము సమాజంలో వచ్చిన మార్పు. సమాజం ఒకనాటిలాగా రియాక్ట్ కావడం లేదు కూడా. సమయం వచ్చినప్పుడు రియాక్ట్ అవుతున్నారు, సోషల్ మీడియాలో రియాక్ట్ అవుతున్నారు, ఎన్నికల సమయంలో రియాక్ట్ అవుతున్నారు. కానీ రోడ్ల మీదకి వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో అన్ని ఇష్యూస్ పైన రావడం లేదు. అందువల్ల జనం రోడ్ల మీదకి రావడం లేదు కదా, వ్యతిరేకత లేదు అని వైసీపీ అనుకుంది. కానీ అది నిజం కాదు అని. ఇప్పుడు రేపు జగన్ అరెస్ట్ అయినా మీకు పరిస్థితి అలాగే ఉంటుంది. వైసీపీ వాళ్ళే వస్తారు తప్ప ప్రజలంతా రోడ్ల మీదకి వచ్చి మాకు జగన్ రావాలి, జగన్ కావాలి, జగన్ అన్నాడు. సో రాజకీయాలు అలా మారిపోయాయి మనకు. సో అందువల్ల చంద్రబాబు నాయుడు అరెస్ట్ ఖచ్చితంగా వైసీపీకి నష్టం కలిగించింది. అయితే దానివల్లనే జగన్ ఓడిపోయాడా అంటే వాస్తవం కాదు. అది జగన్ ఓటమికి అనేక కారణాల్లో అదొక కారణం కూడా. ఎందుకంటే వాస్తవంగా జగన్ ప్రభుత్వం పట్ల సానుకూలత ఉన్న సమయంలో కనుక చంద్రబాబు అరెస్ట్ జరిగి ఉంటే అసలు ఈ నష్టం కూడా జరిగేది కాదు. ఎప్పుడు కూడా ఒక సింపతి అనేది ఇట్ ఈజ్ నాట్ ఇండిపెండెంట్ ఆఫ్ పాలిటిక్స్. సింపతి అనేది పాలిటిక్స్తో లింక్ అయి ఉంటుంది. ఇప్పుడు ఎన్టీ రామారావును తొలగించి చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాడు. ఎన్టీ రామారావు పైన ఎంత సానుభూతి రావాలి? ఇందిరాగాంధీ కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నర్ను ఉపయోగించి రామారావును తొలగిస్తే వచ్చిన సానుభూతి ఎంత? ఎన్టీ రామారావును పక్కకు పెట్టి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పుడు ఎన్టీ రామారావు రోడ్ల మీదకి వస్తే ఏ సానుభూతి వచ్చి మీరు రెండింటి కంపేర్ చేయండి, తేడా లేదు కదా. అలాగే అలిపిరి ఘటన తర్వాత నార్మల్గా నక్సలైట్ల దాడి జరిగిన తర్వాత చాలా సానుభూతి రావాలి. వస్తుందని 2004లో ఎన్నికల్ని కాస్త ముందుకు కూడా జరిపించాడు, వాజ్పేయిని కూడా ఒప్పించి చంద్రబాబు నాయుడు. కానీ ఏం జరిగింది? రాలే సానుభూతి, ఓడిపోయారు. సో అందువల్ల సానుభూతి అనేది కూడా ఫంక్షన్ ఆఫ్ సెవరల్ పాలిటిక్స్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి కూడా రాజశేఖర రెడ్డి మరణానంతర సానుభూతి వెల్లువ ఎందుకు ఉపయోగపడ్డది అంటే అప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో దూరమైంది. యూపీఏ 2 ప్రభుత్వం వల్ల, కుంభకోణాల వల్ల దేశంలో దూరమైంది, రాష్ట్రంలో దూరమైంది. ఆ సమయంలో రాజశేఖర రెడ్డి మరణించడం, రాజశేఖర రెడ్డి ప్రజా వ్యతిరేకతను ఇంకా పొందక ముందే మరణించడం జగన్కి అది సానుభూతిగా మారింది. అందువల్ల సానుభూతి ఇది ఫంక్షన్ ఆఫ్ పొలిటికల్ కాంటెక్స్ట్. సో అందువల్ల చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసిన పొలిటికల్ కాంటెక్స్ట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పట్ల బలమైన వ్యతిరేకత క్రియేట్ అయిన సమయంలో జగన్ అరెస్ట్ చేశాడు. జగన్ అది గుర్తించలేకపోయాడు. రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే చుట్టూ వందిమాగదులు పెట్టుకుంటారు, తమకు అనుకూలంగా తమకు రుచించే మాటలు చెప్పే వాళ్ళనే చుట్టూ పెట్టుకుంటారు. అందువల్ల చివరి నిమిషం వరకు అది తెలియదు వాళ్ళకు. 2019లో చంద్రబాబు ఓటమికి, 2024లో జగన్ ఓటమికి, 2023లో కేసీఆర్ ఓటమికి అన్నిటికీ ఇదే కారణం. ఎందుకంటే వాళ్ళు దే విల్ నెవర్ యాక్సెప్ట్. ఎందుకంటే వాళ్లకు రోజు రుచించే మాటలే చెప్పాలి. అంటే అందువల్ల ఆ రుచించని మాటలు చెప్పారనుకోండి, ఇక వాళ్ళతో మాట్లాడడం మానేస్తారు, వాళ్ళ దగ్గరకు రానియడం మానేస్తారు. ఈ లీడర్లకు ఉండే ఈ ధోరణి, ఈ బలహీనతనే నష్టమవుతోంది. సో అందువల్లనే వీళ్ళు ఓడిపోతున్నారు. సో అంటే రోజు తమకు అనుకూలమైన మాటలు చెప్తూ ఉండాలి.
వీళ్ళు ఆనందపడుతూ ఉంటారు. సార్ అంతా మీ గురించి అనుకుంటున్నారు సార్, మీ పాపులారిటీ మామూలుగా లేదు సార్, ఇక చంద్రబాబు ఏంటి సార్ అసలు ఎవరు కేరీ ఎత్తలేదంటే జగన్ ముసిముసి నవ్వులు అవుతుంటాడు. సో చంద్రబాబు నాయుడు దగ్గరికి ఇంకా జగన్ అసహించుకుంటున్నారు. అసలు ఇక జగన్కు జీవితంలో ఎవడు ఓటేస్తట్లేడు అంటే చంద్రబాబు నాయుడు ఆనందపడుతుంటాడు. ఇలా జరిగినంత కాలం రాజకీయాలు ఇట్లే ఉంటాయి. ఇప్పుడు కేసీఆర్ అట్లనే ఆనందపడ్డాడు కదా, ఏం జరిగింది, ఎవరిని మార్చలేను, నన్ను చూసి ఓటేస్తారన్నాడు, ఏమైంది పరిస్థితి. సో అందువల్ల నాయకులందరికీ స్వభావం ఉంటుంది. జగన్ గుర్తించలేకపోయాడు, తన పట్ల వ్యతిరేకత పెరుగుతున్నది, చంద్రబాబు నాయుడు అరెస్ట్ను ప్రజలు అంగీకరించారని. అందువల్ల ఇది ఖచ్చితంగా నష్టమే. మరో రాజకీయ పరిణామాలు అంటే రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పిన రాజకీయ పరిణామం పవన్ కళ్యాణ్ టీడీపీతో కలవడం. నేను అందుకే ఆ రోజే అన్నాను, ఎన్నికలకు ముందే ఈ 2024 ఫలితాలు ఏ రకంగా అయినా ఉండనియండి, మ్యాన్ ఆఫ్ ద సిరీస్ ఎవరవుతారో నేను ఇప్పుడే చెప్పలేను, కానీ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ మాత్రం పవన్ కళ్యాణే అని చెప్పాను. నేను ఇది ఫస్ట్ టైం వాడిన పదం నేనే. ఆ తర్వాత చిరంజీవి ట్వీట్ చేసే వరకు సహజంగా చిరంజీవి మెగాస్టార్ కదా, సో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అని ఆయన ట్వీట్ చేసే వరకు అది పాపులర్ అయింది. కానీ మీరు వెనక్కి తిరిగి చూడండి టైం లైను, నేను ఫస్ట్ ఈ పదం వాడింది నేనే. పవన్ కళ్యాణ్ ఇది ద మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అని వాడాను. అది నా యూట్యూబ్ ఛానల్లో కూడా ఉంది, మీరు చూడొచ్చు, టీవీ ఛానల్లో చెప్తూ వచ్చాను. సో అందువల్ల మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా పవన్ కళ్యాణ్ ఎమర్జ్ అయింది అక్కడే. సో వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు, వైసీపీ పట్ల బలమైన ప్రజా వ్యతిరేకత ఉంది అని తెలుగుదేశం కన్నా కూడా పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా అంచనా వేశాడు. పవన్ కళ్యాణ్ ఏదో పొలిటికల్ నావిస్ని కొట్టేస్తారు, బట్ ది కరెక్ట్ అసెస్మెంట్ వేసింది పవన్ కళ్యాణ్, నాట్ ఈవెన్ టీడీపీ కూడా ఆ రోజుల్లో అంత వ్యతిరేకత జగన్పై ఉందని అనుకోలేదు. సో పవన్ కళ్యాణ్ అంచనా వేసిన రాజకీయ ఎత్తుగడ కూడా వైసీపీకి వ్యతిరేకంగా ఉండే ఓటు గనక చీలిపోతే అది జగన్ ఓడిపోడు, జనసేన కూడా లాభం లేదని గుర్తించాడు కూడా. అందుకే పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ మీద ఒత్తిడి వచ్చింది. హరిరామ జోగయ్యలు, ముద్రగడ్డ పద్మనాభాలు లేఖలు రాశారు, మీలాంటి వాళ్ళు ప్రతిరోజు ముద్రగడ హరిరామ జోగయ్య మాటలు మీద చర్చిద్దాం సార్ అనేవాళ్ళు, మీరు గమనించి గుర్తుండే ఉంటుంది. సో కానీ ఎందుకు పవన్ కళ్యాణ్ ఎక్కువ సీట్లు అడగాలి, కూటమి చర్చలు ఫెయిల్ కావాలి, ఇది కదా ముద్రగడ్డ లక్ష్యము, హరిరామ జోగయ్య లక్ష్యము. నిజంగా కాపుల కొరకు పవన్ కళ్యాణ్ కొరకు అయితే కాదు. నేను ఆ రోజు కూడా చెప్పాను, తర్వాత జరిగింది ఏంటి, ముద్రగడ్డ పద్మనాభం వెళ్ళి వైసీపీలో చేరిండా లేదా, హరిరామ జోగయ్య కొడుకు కూడా చేరినట్టున్నాడు. సో ఎలా నేను ఆ రోజు ఇది చేరకముందే చెప్పాను, ఈ లేఖలు రాసేది పవన్ కళ్యాణ్ చేత గొంతమ్మ కోరికలు అడిగించి కూటమి చర్చలు విఫలం చేయాలని. ఒకవేళ చంద్రబాబు నాయుడు ఒత్తిడిలో ఒప్పుకొని ఎక్కువ సీట్లు ఇచ్చినా అందులో వాళ్ళు ఓడిపోవాలి, అప్పుడు అది జగన్కు లాభం అవుతుందని ఎత్తుగడేశారు. కానీ ఆ ఎత్తుగడ కూడా పవన్ కళ్యాణ్ ఎక్కడా తొనకలేదు. సో ముద్రగడ లాంటి టవరింగ్ లీడర్, ఎందుకంటే కాపు ఉద్యమంలో ఆయనకున్నది చాలా గొప్ప స్థానం, అలాంటి టవరింగ్ లీడర్ నుంచి ప్రెషర్ వచ్చినా కూడా పవన్ కళ్యాణ్ తెలియదు, వైసీపీ నుంచి మామూలు అటాక్ కాదు కదా ప్యాకేజ్ స్టార్ అని. సో ఇన్ని చేసినా కూడా తన స్టాండ్కి నిలబడి ఉన్నాడు. ఆ స్టాండ్ మొదలైంది చంద్రబాబు నాయుడు అరెస్ట్ అనే కాంటెక్స్లో. రాజమండ్రి సెంట్రల్ జైల్లో మీకు ఇప్పటికి గుర్తుంటుంది, ఆ గ్రూప్ ఫోటో ఉంటుంది, ఒకవైపు బాలకృష్ణ, మరోవైపు లోకేష్, మధ్యలో పవన్ కళ్యాణ్. ఆ టైంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయి లోకేష్ ఢిల్లీలో న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతున్న సమయం అది, మనందరూ తెలుస్తుంది. న్యాయ నిపుణులతో వారాల తరబడి లోకేష్ చర్చలు జరిపారు. వైసీపీ వాళ్ళు అరెస్టుకు భయపడి లోకేష్ అక్కడ ఉన్నారని ఆరోపించారు కూడా. ఆ సమయంలో ఆయన న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతున్న సమయంలో జనంలో చంద్రబాబు నాయుడు అరెస్టుకు వ్యతిరేకంగా పొలిటికల్ మొబిలైజ్ చేసింది కూడా పవన్ కళ్యాణే. మీకు గుర్తుండే ఉంటుంది, తెలంగాణ ఆంధ్ర సరిహద్దులో పవన్ కళ్యాణ్ వెళ్తుంటే పెద్ద ఎత్తున ఆపింది. సో అందువల్ల ఒక అంటే ఎర్త్ షేకింగ్, గ్రౌండ్ చేంజింగ్ పొలిటికల్ డెవలప్మెంట్ కూడా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అనేది నేపథ్యంగా ఉపయోగపడ్డది పవన్ కళ్యాణ్ టైమ్లీ డిసిషన్ తీసుకోవడానికి. అప్పటి వరకు ఇంకా బీజేపీ మద్దతు ఇవ్వలేదు, మీకు గుర్తుండే ఉంటుంది. సో ఆ తర్వాతనే బీజేపీ మద్దతు ఇచ్చింది. సో అందువల్ల ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన రోజు ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ రోజు. అది అక్కడే కాదు, తెలంగాణ రాజకీయాలు కూడా ప్రభావితం చేసింది. కేటీఆర్ చేసిన కామెంట్ కాస్త మీకు ఏమన్నా నిరసన తెలపాలనుకుంటే వెళ్ళి ఆంధ్ర తెలుపుకొని ఇక్కడే సంబంధం అని అన్నప్పుడు చాలా తెలంగాణ ఉద్యమంకి మద్దతుగా లండన్లో, వాషింగ్టన్లో ర్యాలీలు జరిపారు కదా. మరి చంద్రబాబు నాయుడు అరెస్టు వ్యతిరేకంగా హైదరాబాద్లో ఎందుకు జరపకూడదని నేను ఆ రోజు కామెంట్ కూడా చేశాను.
ఇలా విమర్శలు వచ్చాక కేటీఆర్ నేను అలా అనలేదు, ఐటీ కారిడార్లో డిస్టర్బెన్స్ ఉంటుందని మాత్రమే అన్నాను అని కూడా క్లారిటీ ఇచ్చుకున్నారు. వాళ్ళకు కూడా అర్థమైంది ఇది తమ నష్టం జరిగే ప్రమాదం ఉంది అని. సో అందువల్ల డెఫినెట్గా చంద్రబాబు నాయుడు అరెస్ట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కీలక పరిణామం. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా అంశాలకు సంబంధించి చాలా డీటెయిల్డ్గా విశ్లేషణ అందించినందుకు. ఇది ఇవాళ నమస్తే నాగేశ్వర్. మళ్ళీ రేపు కలుద్దాం. చూస్తూనే ఉండండి 99.